నమస్కారం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించి ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనంపై ధర్మభేరి మోగించారు నరేంద్ర మోదీ. అట్లాగే ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని అరికట్టడానికి ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు నరేంద్ర మోదీ. ఈ విషయంలో ప్రజలు ఏ విధంగా సహకరించాలి, నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి వెసులుబాట్లు కల్పించింది ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిని చేపట్టింది. ఈ ముఖాముఖిలో పలువురు ఆర్థిక నిపుణులు పాల్గొంటున్నారు. ఈ ముఖాముఖిలో పాల్గొంటున్న ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఎంఎన్ సుధాకర్ గారు, ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్, అలాగే లంకా దినకర్ గారు, చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కుటుంబరావు గారు, మీతో ఈ ముఖాముఖిని ప్రారంభించినట్లయితే ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక వెసులుబాటు చర్యలు చేపట్టింది. మరి ఈ వెసులుబాటు చర్యల పట్ల స్పష్టంగా ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెసులుబాటు కల్పించేటప్పుడు అనమాట ప్రభుత్వం కొన్ని చేంజెస్ కూడా చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే మొదట్లో 10,000 రూపాయల వరకే విత్డ్రాల్ చేయొచ్చు అన్నారు. తర్వాత ఇప్పుడు 24,000 రూపాయలు వారం వరకు అనమాట తీసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఎస్బీ అకౌంట్ నుంచి. అదేవిధంగా కరెంట్ అకౌంట్ చిన్న వ్యాపారులు అయితే కనుక 50,000 రూపాయల వరకు కూడా అనమాట విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైమ్స్ కొన్ని చేంజెస్ చేసినాయి. అదేవిధంగా రైతులకు వెసులుబాటు కల్పిస్తానమాట. వాళ్ళ విత్తనాలు అవి కూడా కావాల్సి వస్తే రబీ సీజన్కి మీరు స్పెసిఫైడ్ గవర్నమెంట్ అవుట్లెట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ అవుట్లెట్స్ అన్నిట్లో కూడా అనమాట పాత నోట్లతోటేనమాట కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఎవరికైతే లోన్ ఉందో డీసీసీబీలో కానీ వాటిలో కూడా 25,000 రూపాయల వరకు ఎక్స్పెండిచర్కి కూడా అనమాట మనీ విత్డ్రా చేయొచ్చు అనమాట దానికి ఈక్వలెంట్గా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి అనమాట వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండటానికి చేంజెస్ చేసుకుంటూ వస్తుంది. అది ఖచ్చితంగా అనమాట మంచి పని కూడా. ఇవాళ పొద్దున కూడా మనం చూసాం లేటెస్ట్ చేంజెస్ చేసినప్పుడు అనమాట ఏ విధంగా అయితే కనుక ఈ బ్యాంకింగ్లో కానీ ఇటు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వచ్చింది కాబట్టి దాని ద్వారా ఫోన్లో లావాదేవీలు ఎట్లా చేయాలో కేంద్రమేనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా టీవీలోనమాట సూచనలు ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రజల అవసరాల కోసం ప్రజలకి ఇప్పుడు ఏదైతే అసౌకర్యం ఉందో అది తీర్చడం కోసమే చేంజెస్ చేస్తున్నారు. కాబట్టి రోజు కాస్త అవగాహన పెంచుకుని ఎవరికైతే ఇంకా కాస్త మార్పిడి చేయాల్సిన సొమ్ము ఉందో, లేకపోతే డిపాజిట్ చేయాల్సిన డబ్బులు ఉన్నాయో, లేకపోతే చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అవన్నీ తీరాలంటే కనుక ఎప్పటికప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫాలో అవటం మంచిదని చెప్పేసి కూడా చెప్తాను. అయితే రోకొండ నుంచి ప్రసన్న కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు మాట్లాడండి. నమస్తే సార్. హలో సార్, చెప్పండి. నమస్తే సార్. హలో, మీ సమాధానం అడగండి అమ్మా. సార్ కాదు సార్, నాది జన్ధన్ ఖాతా సార్ అనేది నాకు తెలియదు. ఫస్ట్ గ్రూప్ నుంచి నాకు బుక్ ఇచ్చినారు. నేను దాంట్లోన 1.5 lakh వేసుకున్నాను. అడగండి అమ్మా. 1.5 lakh వేసుకున్నాను నేను. ఇప్పుడు దాంట్లో మీరు అంత డబ్బు వేసుకోకూడదు అంటే ఎట్లా సార్? మళ్ళా మాకు ఫస్ట్ అన్నా చెప్పాలా? లేదంటే గిన దాంట్లో వేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డు ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు అని చెప్తున్నారు సార్. ఎట్లా సార్ మాకి? అదే ఆంధ్ర బ్యాంక్ జీఎం గారు చెప్తారు. జన్ధన్ ఖాతాలో ఇంత డబ్బులు వేసుకోకూడదు అనేది ఏమి రూల్ లేదండి. కానీ ఈ డబ్బులు మీవి ఈ డబ్బులు మీకు సంబంధించినవి అన్నది మాత్రం మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఖాతాని వేరే వాళ్ళు సొమ్ము దురుపయోగించకుండా చూసుకోవడం వరకే మీ బాధ్యత అండి. మీ ఖాతాలో మీరు వేసుకోవచ్చు, మీ ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఈ ఖాతా ఈ సొమ్ము నాకు సంబంధించింది అని అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. ఇంకోటమ్మా, మీరు అనుమానాలు పెట్టుకోవద్దు. జన్ధన్ ఖాతాలో మీరు కనుక ఎక్కువ వేశారు, 50,000 రూపాయల కంటే 1,00,000 రూపాయలు 1,50,000 వేశారని చెప్పేసి మీకు ఏదైతే కనుక ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నాయో లైక్ అనమాట రేషన్ కార్డు కానీ ఇట్లా పెన్షన్ కానీ ఇలాంటివన్నీ తీసేస్తారని అనుకోవద్దు. మీరు ఏదైతే కనుక డిపాజిట్ చేశారో ఆ సొమ్ము మీదని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. అంతేగాని ఒక అపోహ ఉంది 50,000 రూపాయల వరకు జన్ధన్ ఖాతాలో అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, పెడితే ఇలాంటివన్నీ అవుతాయి అని చెప్పేసి అపోహ పెట్టుకోవద్దు. బట్ ఖచ్చితంగా ఇప్పుడే సుధాకర్ గారు చెప్పినట్టు వేరే వాళ్ళ సొమ్ము మార్పిడి చేయడం కోసం మాత్రం మీ ఖాతాని వాడుకోనివ్వటానికి మాత్రం వెసులుబాటు కల్పించద్దు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. హైదరాబాద్ నుంచి భవానీ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. భవానీ గారు మాట్లాడండి, మీరు ప్రశ్న అడగండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను ఇంట్లో గురినండి. మా వారు ఇంటి ఖర్చుల కింద నాకు 20,000 ఇచ్చేవారు నెలకి. అన్ని చూసుకొని నేను డబ్బులు దాచుకునేదాన్ని. అదేం చేశాను, మా పాప పెళ్లి తలపెట్టాం కదా అని చెప్పేసి అవసరం అవుతాయని
నేను 2 చిట్టీలు వేసుకున్నానండి. ఉమ్, ఒకటేమో 2 లక్షలది, ఒకటేమో 1,00,000 రూపాయలదండి. ఇది జరిగే ముందు గోల్డ్ కొనాలి. ఫిబ్రవరి 5వ తారీఖు మా పాప పెళ్ళండి. ఉమ్. అదే మీ ప్రశ్న ఏంటో అడగండి అమ్మా, సూటిగా స్పష్టంగా మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఆ, చెప్పండి. వాళ్ళేమో మొన్న పాడి ఇచ్చేసారండి నాకు డబ్బులు. ఆ, ఇది రాకముందు ఇచ్చారు. నేను వెళ్ళి గోల్డ్ తెచ్చుకుందాం అనేటప్పటికి ఈ టాక్ వచ్చేసిందండి. వస్తే నేను బ్యాంకులో వేసి తీసుకోవటం నా చేత కాదండి. ఏదో ఇంట్లో దాచుకున్నాను. ఇట్లా వస్తుందని తెలియదు కదండి. మా అన్న బ్యాంకుకి వెళ్ళానండి వేద్దామని. 2 లక్షలు వేసుకోవాలమ్మా, 1,50,000 వేసుకోకూడదు ఇంకా నువ్వు అన్నారండి. వీళ్ళేమో చిట్టీలు వాళ్ళేమో నా డబ్బులు మీరు తీసేసుకోండి, నాకొద్దు, తర్వాత ఇవ్వండి అంటేనే వాళ్ళు తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఆ 2 ఇప్పుడు 1,50,000 నా దగ్గర ఉండిపోయినాయండి. మా పిల్లలకేమో వాళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళ గోల వాళ్ళకు ఉన్నదండి. మీ ప్రశ్నకి మా వారు జాబులు ఇస్తే మా వారు దానిలో చేయకూడదు అన్నారండి. మీ ప్రశ్న అర్థమైందమ్మా. దినకర్ గారు సమాధానం నేనేం చెప్తారు. చేయాలండి? చాలా కంగారుగా ఉంది నాకు. ఏం అవ్వాలో కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదమ్మా. 20,000 రూపాయలు మీ భర్త అయితే ఇంటి ఖర్చులకి ఇస్తున్న దానిలో నువ్వు జాగ్రత్త చేసుకుని దాబెట్టుకున్నటువంటి సొమ్ము అన్నారు. అవునండి. ఇది దీని నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉద్యోగం చేస్తున్నారో, ఎంతకాలం నుంచి ఇస్తున్నారో, గత 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో మీరు దాబెట్టుకున్నటువంటి డబ్బు అనిపిస్తుంది. ఎందుకంటే చిట్టీలు వేసామన్నారు కాబట్టి. ఒకటి 2 లక్షలు, 1,00,000 రూపాయలు చెప్పారు కాబట్టి ఆల్రెడీ 20,000 రూపాయలు అనేటటువంటి అంశం అనేది ఇది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. మీరు వారికి చెప్పండి, బ్యాంకు వారికి కూడా, ఇది మేము ట్యాక్స్ పరిధిలో లేకుండా వచ్చినటువంటి ఆదాయంతో, లేకపోతే ఆ జీతం ఏదైతే ఉందో ఆయనకి వచ్చిన దానిలో నుంచి దాచుకున్న డబ్బే కాబట్టి ఇది ఏ విధమైనటువంటి ప్రమాదం కాదు. 2.5 లక్షకి మించి వస్తే ఏ విధంగా వచ్చింది అని అడుగుతారే గాని అది ఇబ్బందికి పెట్టేటటువంటి ప్రక్రియ కోసం కాదు. మీరు చెప్పొచ్చు, ఇందులో ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో నేను దాబెట్టుకున్న డబ్బుల్లో నుంచి చేసుకున్నదే ఇది అనేటటువంటి అంశం. 3 లక్షలు అనేది అసలు ఇబ్బందికరమైనటువంటి అంశమే కాదు. అయితే వారు అడిగినప్పుడు ఆ సమాధానం చెప్తాం మనము. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అడిగితేనే అది కూడా ఇబ్బంది కాదు. బ్యాంకు వారు కూడా ఇంతకు మించి వేసుకోవడానికి వల్ల కాదు అంటానికి అయితే లేదు. అది వేసుకోవాల్సిందే. మేనేజర్ గారు కూడా చెప్తారు, వినండి. మీ సొమ్ము మీ ఖాతాలో వేసుకోవడానికి బ్యాంకు వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదండి. ఏ బ్యాంక్ మేనేజర్ గారు కానీ మీ సొమ్ముని మీ ఖాతాలో వేసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరం తెలియపరచరు. అందుకని మీ సొమ్ము మీ ఖాతాలో వేసుకోవచ్చు. ఇది ఇప్పుడే కాదు, డిసెంబర్ 30వ తారీఖు దాకా ఈ చెల్లని 500 రూపాయల నోట్లు అయితే ఏముంది, 1000 రూపాయల నోట్లు అయితే ఏముంది వేసుకోవచ్చు అండి. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదండి. కడప నుంచి ఇంకోటి కూడానమ్మా, మీ అమ్మాయి పెళ్లికి అంటున్నారు కాబట్టి మీ దగ్గర 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ కూడా మీ అమ్మాయి ఖాతాలో ఇవ్వచ్చు. అమ్మాయికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి అమ్మాయి ఖాతాలో ఇవ్వండి. కూడా ఉంది. రైట్. కడప నుంచి నిరంజన్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, ప్రశ్న ఏంటో చెప్పండి. యాక్చువల్లీ నేను ఆస్ట్రేలియాకి ఫస్ట్ సెమిస్టర్ ఫీ పే చేయాలి సార్, 6.5 lakh. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ నాన్నకు అకౌంట్ లో 9 lakhs ఉన్నాయి. పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు మనీ పే చేయాలంటే ఎలా పే చేయాలని, అంటే 6.5 lakh ఉంది కదా, అది పే చేయాలంటే డీడీ తీయచ్చా లేకుంటే డైరెక్ట్ చెక్ ఇవ్వచ్చా అని డౌట్. సుధాకర్ గారు, మీ లోన్ ఖాతా, పర్సనల్ లోన్ ఖాతాలోకి మీ నాన్నగారి అకౌంట్లోకి మీరు వేయాల్సి ఉంటుందండి. ఆల్రెడీ నాన్న అకౌంట్ లో ఉన్నాయి సార్. నాన్న అకౌంట్ నుంచి మీ లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. లోన్ ఏం లేదు సార్, డైరెక్ట్ I have to do the fee payment. So far as you are able to explain your source of income, there is nothing wrong in paying this amount to your father, sir. మీకు 6.5 లక్షలు ఎలాగ వచ్చాయి, మీ నాన్నగారికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పగలిగినంత వరకు మాత్రమే కావాల్సి ఉంటుంది. ఇక్కడ లోన్ కాబట్టి 9 lakhs అనేది లోన్ చాలా స్పష్టంగా చెప్పారు. దాని నుంచి చెక్ అయినా డీడీ గానీ ఏది తీసుకున్నా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. రైట్. అయితే నల్గొండ నుంచి వెంకన్న గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకన్న గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? వెంకన్న గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. 2 years బ్యాక్ 4 lakh ఎఫ్డీ చేసినామండి, ఫిక్స్డ్ డిపాజిట్. హలో, టీవీ చూస్తూ మాట్లాడద్దండి, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. సార్ మేము 2 years బ్యాక్ 4 lakhs ఎఫ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. చెప్పండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఇంకేమన్నా మా అకౌంట్ లో ఇప్పుడు వేసుకోవచ్చా? మళ్ళీ వేసుకున్నాటికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఇంతకు ముందాటికి మాకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అండి ఇది వరకు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏం తెలియదు మాకు. అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. అట్లా కాదు, ఎందుకంటే 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంటే కనుక వడ్డీ పైన టీడీఎస్ కట్ అవుతానే ఉండుంటుంది బ్యాంక్ దగ్గర కూడా అనమాట. ఆ టీడీఎస్ సర్టిఫికేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు బ్యాంక్ వారు పంపించే ఉంటారు.
కాబట్టి మీరు గనక ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండి 4 లక్షలు అన్ఎక్స్ప్లెయిన్డ్ డిపాజిట్ ఏదన్నా ఉంటేనే మీరు దాన్ని ఇప్పుడు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుందండి. బట్ అదర్వైజ్ మాత్రం మీకు ఆల్రెడీ పాన్ నెంబర్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు మీ ఖాతాలో అమౌంట్ వేయచ్చు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మీకు ఏ విధంగా ఈ ఆదాయం వచ్చింది, మీ దగ్గర ఉన్న ఎడిషనల్ డబ్బులు 4 లక్షలు కాకుండా మిగతా ఎక్స్ట్రా సొమ్ము అన్నమాట 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఏదైతే ఇప్పుడు జమ చేద్దాం అనుకుంటున్నారో దానికి మీరు సోర్స్ చెప్పగలగాలి. మీరు అగ్రికల్చరిస్ట్ అయితే కనుక మీకు వ్యవసాయం నుంచి వచ్చిందని కానీ, లేకపోతే చిన్న వ్యాపారులు అయితే కనుక సేవింగ్స్ ఏదైతే వ్యాపారం నుంచి వచ్చిన లాభం సేవ్ చేసుకున్నానని కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుందండి. అంతేగాని వేయకూడదని మాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. రైట్. పలమనేరు నుంచి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. సుధాకర్ గారు, ఇప్పుడు రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకి కొన్ని వెసులుబాట్లను ప్రకటించింది. మరి ఆ వెసులుబాట్ల విషయంలో రైతులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు సీడ్స్ పర్చేస్కి కానీ, ఇవాళ ఫెర్టిలైజర్స్ వాటి పర్చేస్కి కానీ, ఇన్పుట్స్ పర్చేస్కి కానీ వాళ్ళు కొంచెం రిలాక్సేషన్స్ ఇవ్వబోతున్నారండి. ఎక్కడైతే పాత నోట్లు కూడా చెల్లబాటు అవుతున్నాయని ఇవ్వబోతున్నారు. అలాగే ఏమిటంటే ఏ రోజైతే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు మనకి. తర్వాత ఫీల్డ్ లెవెల్ డిఫికల్టీస్ చూసి ఒకటి రిలాక్స్ చేస్తూ వస్తున్నారు. కొన్ని విసులుబాట్లు కల్పించారు కుటుంబరావు గారు చెప్పినట్టు, ఇంకొన్ని కూడా వస్తూ ఉంటాయి. సో దీని ప్రకారం గోయింగ్ ఆన్ ది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక్కొక్కటి విసులుబాట్లు కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం క్రాప్ లోన్ల నుంచి కానీ వాళ్ళ అకౌంట్ల నుంచి కానీ 24,000 రూపాయలు 25,000 రూపాయల వరకు విసులుబాటు కల్పించారు. సీడ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఏజెన్సీస్ ద్వారా పాత నోట్లు చెల్లుబడి అయ్యేటట్టు చేశారు. సో ఇవన్నీ ఒక్కొక్క ప్రక్రియ జరుగుతూనే ఉందండి. హైదరాబాద్ నుంచి శ్రీని గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీని గారు, హలో. అది మా ఫాదర్ రిటైర్ అయ్యింది, 15 years అయింది. రిటైర్ అయినప్పుడు 10 to 12 lakhs వచ్చాయి. తర్వాత ఆయనకు పెన్షన్ వస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి 20,000 నుంచి మొదలెట్టి ఇప్పుడు 45,000 నుంచి 50,000 పెన్షన్ వస్తుంది. సో ఆయన ప్రైవేట్ చిట్టులో అక్కడిక్కడ ఎవరికి కావాలంటే ఫైనాన్స్ అని కాదు, ఈ చేబుల్ లాగా ఇచ్చాడు చాలా మందికి. వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొచ్చి వాపసు ఇచ్చేస్తున్నారు. సుమారుగా ఒక 8 నుంచి 10 లక్షలు బ్యాంక్ లో వేయొచ్చా? కుటుంబరావు గారు, అంటే రిటైర్ అయినప్పుడు మీకు 22 లక్షలు ఎప్పుడైతే కనుక వచ్చిందో అనమాట, ఖచ్చితంగా మీరు ఇదివరకు ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి మీ ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనే అయి ఉంటారు ఖచ్చితంగా అనమాట. కాబట్టి ఆ 22 lakhs ఏదైతే రిటైర్మెంట్ అమౌంట్ వచ్చిందో అది డెఫినెట్లీ అనమాట. దానిపైన మీరు ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ అనమాట, దానిపైన మీరు వడ్డీకి ఇచ్చారా ఏది ఇచ్చేదనమాట రీజనబుల్ లిమిట్స్లో చూపించి ఇంతవరకు మీరు అసెస్మెంట్ ఫైల్ చేయకుండా ఉంటే కనుక మీరు దానిపైన ఆర్జించిన అమౌంట్ పైన మాత్రం ట్యాక్స్ పడే సూచన కొంచెం ఖచ్చితంగా ఉంటుందండి. ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఇది కాబట్టి అనమాట. అండ్ 40,000 దాకా పెన్షన్ వస్తుందన్నారు కాబట్టి ఖచ్చితంగా హీస్ ఏ ట్యాక్స్ పేయర్ ఆల్రెడీ అబౌట్ 2.5 lakhs బ్రాకెట్లో ఉంటారు కాబట్టి అనమాట. అదొక్కటి చూసుకుని మీరు డిపాజిట్ చేసుకోవచ్చండి, ఏమి నష్టం రాదు నేను అనుకోవటం మాత్రం. రైట్. దినకర్ గారు కూడా చెప్తారు ఒకసారి ట్యాక్స్ పైన కూడా. అంటే 20 లక్షలు వచ్చినప్పుడు ఆ 20 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆయన రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఆ బెనిఫిట్ ని ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్లు ఏ విధంగా వినియోగించారు, దాని నుంచి వచ్చినటువంటి ఆదాయము ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది, అలాగే తనకు వచ్చినటువంటి పెన్షన్, దాంతోపాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి కోసము చేసేటటువంటి హౌసింగ్ లోన్స్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసినట్లయితే వాటికి సంబంధించి డైరెక్ట్ అయిన తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉందా లేదో చూసుకోవాలి. అవన్నీ డైరెక్ట్ అయిన తర్వాత కూడా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉండి వీళ్ళు రిటర్న్ వేయకపోతే మటుకి దానికి కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ట్యాక్స్. అది ఒంగోలు నుంచి మహబూబ్ పాషా గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మహబూబ్ పాషా గారు మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ అన్న, దినకర్ అన్న. నా పేరు మహబూబ్ బాషా, ఒంగోలు నుంచి. చెప్పండి అన్న. ఎన్బిఎఫ్ మనపురం ముత్తూట్ వాళ్ళు ఏమంటారంటే 1,000 రూపీస్ 500 రూపీస్ తీసుకొచ్చారన్న. అంటే వాళ్ళ దగ్గర మేము లోన్ తీసుకున్నాం బంగారం లోను. ఈ 500 రూపాయలకు 1000 రూపాయల కాగితాలు తీసుకోగా త్రూ వాళ్ళ యాప్ ద్వారా కానీ లేకపోతే ఆర్టీజీఎస్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు ఫండ్. ఇదేంటంటే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే అధిక వడ్డీ భాగం అవుతుందన్న. అది ఆర్టీజీఎస్ కానీ ఇది ఏమైనా చేద్దామని 2-3 days లేట్ అయిపోతుంది మాకు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ చేయొచ్చు. దీన్ని ఏంటంటే బ్యాంకులో వేసేసుకుని బ్యాంక్ నుంచి ఆర్టీజీఎస్ వాళ్ళకి చేస్తే సరిపోతుంది, సొల్యూషన్ వస్తుంది వాళ్ళకి. అది హైదరాబాద్ నుంచి రామ్మోహన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మరి యాక్చువల్ గా డిసెంబర్ లో నేను రిటైర్ అవుతా సార్, ఒక ప్రొఫెసర్ గా రిటైర్ అవుతా. నాకు దాదాపుగా ఒక 40 lakhs దాకా వస్తుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్. అయితే మా బాబు అమెరికాలో అక్కడ జాబ్ చేస్తాడు. వాడి క్రెడిట్ కార్డ్ కి దాదాపుగా ఒక 12 lakhs 30 lakhs అది లోన్ ఉంది. ఆ లోన్ కి నా రిటైర్డ్ బెనిఫిట్ లో వచ్చే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తా ఎట్లా చేయాలి?
సుధాకర్ గారు చెప్పండి. అందులో అది కట్టుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదండి. మీకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమే. దాన్ని మీ ఎవరికి మీ ఏ విధంగా ఇవ్వదలుచుకుంటారో అలా ఇచ్చుకోవచ్చండి. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు సార్. రైట్. నోట్ల మార్పిడి వెసులుబాటుకు సంబంధించిన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించి కొనసాగుతున్న ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫోన్ లైన్లో రామ్మోహన్ గారు తిరుపతి నుంచి ఉన్నారు. రామ్మోహన్ గారు మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి రామ్మోహన్ గారు, మీ ప్రశ్న సార్, అడగండి. భారతదేశంలో ఇంత మంచి కార్యక్రమం బిగిన్ చేస్తే ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మీదే బాధ్యత పెడతారు, ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇటువంటి మేధావులు మన టీవీలో చెబుతున్నారే, అటువంటి మేధావులు సలహాలు ఎందుకు తీసుకోరు సార్? అదే మీ ప్రస్తుత పరిస్థితిని మీరు గమనించి అసలు మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. అంటే నోట్ల మార్పిడిలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, అంటే ఇబ్బంది ఎలాంటి వెసులుబాట్లు ప్రభుత్వం ఇటువంటి కల్పించింది మేధావులు మన అనే భారతదేశంలో ఉంటే వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఉపయోగించుకోదు? రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే బాధ్యత, భారతదేశంలో అందరూ బాధ్యత గలవాడు కదా. రైట్. కుటుంబరావు గారు, అది తెలుసో తెలియకో తమ ఖాతాల్లో వేరే వాళ్ళు డబ్బులు వేసుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటి, మరి ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి ఈ విషయంలో? ఒక్కటండి, వేరే వాళ్ళనమాట తమ ఖాతాలన్నమాట వాడుకోనీయకుండా సామాన్య ప్రజలు ఇప్పుడైనా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటేనమాట కొంతమంది ఉంటారనమాట, ఆశ చూపించనమాట మీ ఖాతాలో వేసి మీకు ఒక 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అని చెప్పేసి 2.5 లక్షలు వేసేసి తిరిగి విత్డ్రా చేసుకోవడానికి అది చూస్తారనమాట. కాబట్టి ఇంతవరకు మీ అకౌంట్స్ అన్నీ సక్రమంగా ఉండి మీరు ఇంతవరకు అసెస్మెంట్ చేయకపోతే కనుక, అసెస్మెంట్ లేకుండా ఉంటే కనుక కూడా మీ ఉన్న సేవింగ్స్ తోటి మీరు విత్ ఇన్ లిమిట్స్ ఉంటే కనుక ఒకేసారి అనమాట అసెస్మెంట్ లిమిట్లోకి రావటం కానీ, రేపు నోటీసులు వచ్చేది మీకు కానీ ఆ డబ్బులు వేసి తిరిగి తీసేసుకునే మనిషికి రావు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మిస్యూజ్ అవ్వకుండా చూడమంటాను. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే కనుక వ్యూవర్ ఒక ప్రశ్న అడిగారో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి, ఈ నిర్ణయమే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆహ్వానించదగిన నిర్ణయం ఎవరు కాదంటలా. కానీ ఇక్కడ క్యాష్ ఏదైతే రీప్లేస్ చేయాలో, క్యాష్ ఏదైతే కొత్త క్యాష్ అనమాట 2,000 రూపాయల నోట్లు కానీ ఇటు వెసులుబాటు చిల్లరికి 100 రూపాయల నోట్లు కానీ సప్లై చేయాల్సిన బాధ్యత కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, కేంద్ర ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి ఫెసిలిటేట్ చేయగలదు, లాజిస్టిక్స్ అనమాట హెల్ప్ చేయగలదు. ఈ ప్రాబ్లం ఊహించానమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి స్పెసిఫిక్గా విత్ ఇన్ 24 అవర్స్ అనమాట ఎవ్రీడే రివ్యూ అవుతా. ఇన్ఫ్యాక్ట్ ఈ 15 రోజుల్లో కూడా దాదాపు 9 సార్లు 10 సార్లు మీటింగ్ పెట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా అనమాట సిచ్యువేషన్ రివ్యూ చేసి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయటం కానీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో మాట్లాడటం దగ్గర నుంచి ఆర్థిక మంత్రి గారితో మాట్లాడటం, ప్రధానమంత్రి గారితో మాట్లాడటం అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదని మాత్రం అపోహపడద్దండి. చాలా కష్టపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూలు. సుధాకర్ గారు, ఇప్పుడు ఫామ్ 16GH బ్యాంకుకు సమర్పించినట్లయితే ఎన్ని లక్షల వరకు ఖాతాదారులు ఎఫ్డీలు చేసుకోవచ్చు? ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం, ఆర్బీఐ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 50,000 పైన నగదు ఏది జమ చేసినా కానీ మనకి పాన్ కార్డ్ అన్నది కంపల్సరీ అండి. ఫామ్ 60 అన్నది ఇప్పటిదాకా ఆ రూల్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉంది. అందులో ఏంటంటే నేను ట్యాక్స్ బ్రాకెట్లోకి రాను, లేక నీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ లేదు, లేక నేను పాన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాను, దాని గురించి వేచి ఉన్నాను అన్న వాళ్ళు కూడా దాంట్లో జమ చేసుకోవచ్చు. కానీ రీసెంట్గా ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ 50,000 పైన నగదు జమ చేసుకోవచ్చు అన్నది మాత్రం ఇచ్చారండి. ఇది తప్ప వేరే ఎటువంటి అభ్యంతరాలు ఆంక్షలు విధించలేదు. కడప నుంచి కృష్ణమూర్తి గారు మాట్లాడండి. నమస్కారం అండి, నేను డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను కడప నుంచి. చెప్పండి. హలో, ఏం లేదండి, ఇప్పుడు మీరు మీడియాలో చూపించిన క్యూలో మళ్ళీ విజయవాడ, కడప, కర్నూలు, హైదరాబాద్ అని చూపిస్తున్నారు. చిన్న కష్టాలు ప్రజలకు వస్తుంటాయి, భూతద్దాలతో చూపిస్తే భయభ్రాంతులు చేస్తే ఎంత మటుకు సమంజసం. అది కాకుండా ఎక్కడ క్యూ తక్కువ ఉన్నాయి అని చెప్పి మీరు చూపిస్తే అప్రిషియేట్ దట్ వన్ దాన్ దట్. అట్నే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళని గురించి వాళ్ళు చేసే తప్పులు దండుకున్నాయి. మీ ప్రశ్న ఏంటో అడగండి కృష్ణమూర్తి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. తీసుకున్న ఆ మెగాసెస్ అవార్డు ఎట్లా తీసుకున్నాడు ఆయన, హెన్రీ ఫోర్డ్ అసోసియేషన్ వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చింది, కృష్ణమూర్తి గారు, అయితే ఇది విమర్శలకు సంబంధించిన వేదిక కాదు, కేవలం ప్రజలకు సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే అంశానికి సంబంధించింది. కుటుంబరావు గారు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఏ అంశాలపై దృష్టి పెట్టాలంటారు?
ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చండి. ఇందులో ఏంటంటే కాస్త తొందరపాటుగా అనమాట ప్రతి ఒక్కళ్ళు మిగతా పనులు అన్నీ మానేసుకుని అనమాట వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న బిజినెస్ కానీ ఉద్యోగం కానీ మానుకుని బ్యాంకులకు వెళ్ళిపోయి అవసరానికి మించి డబ్బులు డ్రా చేస్తానన్నమాట. ఏదో రేపు కొత్తగా నోట్లే దొరకవు అన్నట్టు అనమాట క్యూలో నుంచి కానీ లేకపోతే 24,000 పర్మిట్ చేస్తుంది కదా అని అవసరానికి మించి డ్రా చేయటం ఇలాంటిది చేయకుండా సామాన్యులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమంటాను. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఎవరికి క్లిష్టతరం అంటే ఎవరికైతే కనుక ఇంతవరకు అకౌంట్ కాకుండా ఉన్న నల్లధనం ఎవరైతే ఉందో వాళ్ళకే కాస్త క్లిష్టతరం. ఎవరికైతే కనుక సోర్సెస్ ఎక్స్ప్లెయిన్ ఉన్న ఇన్కమ్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇది పెద్ద సీరియస్ ఇష్యూగా తీసుకోవద్దని చెప్పేసి అని అంటాను. బ్యాంకులో జమ చేసేసి అనమాట వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. కానీ చిన్న వ్యాపారులు అందరికి కూడా అనమాట ఖచ్చితంగా చిల్లర వెసులుబాటులో ఉండకపోవటం వలన అనమాట కాస్త ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, అసౌకర్యంగా ఉంది. అక్కడ మాత్రం ఎంతవరకు చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం ఇంకా తీసుకుంటాం. శ్రీకాళహస్తి నుంచి మహేంద్ర బాబు గారు. మహేంద్ర బాబు గారు మీ ప్రశ్న అడగండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, మీ ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మంచి కార్యక్రమం చేసింది సార్ ఇప్పుడు, కానీ మన మీడియా గానీ బాగా వ్యతిరేకంగా మొత్తం ప్రచారం చేయడం వల్ల ఇక్కడ ప్రజలు ఒకటేసారి బ్యాంకుల పైన కానీ పోస్టర్స్ మీద పడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందరికి తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారు ఆ ప్రభుత్వం. అది సార్ సమస్య. రైట్. దినకర్ గారు, ఇప్పుడు నగదు రహిత చెల్లింపుల విషయంలో ప్రజలు ప్రస్ఫుటంగా ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? ముఖ్యంగా డెబిట్ కార్డులు కానివ్వండి, క్రెడిట్ కార్డులు కానివ్వండి, వీటి వినియోగం ఏ విధంగా చేయాలంటారు? ముఖ్యంగా దాదాపు 2/3 వంతు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే స్వైపింగ్ మిషన్స్, ఏటీఎంస్ సరిపడినంత లేవు. వాటిని సమకూర్చడము, తర్వాత నెట్వర్క్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే నెట్వర్క్ లేకుండా ఇవి పనిచేయవు. కాబట్టి వారందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే దీన్ని వినియోగించుకోవాలో వారికి నాలెడ్జ్ లేదు అనేటటువంటి మాట మనం అనుకోలేము. ఎందుకంటే ఇంతకుముందే మనము ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వాలన్నా మిషన్ తోటి జనరేట్ అయ్యి గ్రామాల్లో కూడా బిల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి, వాటి నుంచి చెల్లింపులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఈ కార్డు వాడేటటువంటి విధానాన్ని అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న చెల్లింపులకి స్మాల్ అండ్ మార్జినల్ ట్రేడర్స్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకునేటటువంటి వారికి కూడా చిన్న చిన్న మిషన్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్స్, వాటిని వినియోగించుకునేటటువంటి విధానము, స్వైపింగ్ మిషన్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్స్ అందించేటటువంటి విధంగా కూడా ఈ మధ్య ఆయన అడగటం జరిగింది. కాబట్టి ప్రజలకి చాలా స్పష్టమైన ఈరోజు మొబైల్ ఫోన్ వాడేటటువంటి విధానము దాదాపు గ్రామంలో ఉన్నటువంటి చిన్న రైతు దగ్గరికి కూడా ఉన్నటువంటి క్రమంలో ఈ టెక్నాలజీ వాడుకోవటం అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళకి పరిచయం చేయాల్సిన వాళ్ళకు కొంత అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తే సరిపోతుంది. రైట్. ఉప్పల్ నుంచి రామచంద్రరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రామచంద్రరావు గారు చెప్పండి. నమస్కారం సార్. నేను 2002లో రిటైర్ అయ్యాను సార్. నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని. అప్పటి నుంచి నాకు వచ్చినటువంటి పెన్షన్స్ నేను సిండికేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకునేవాడిని. అయితే నాకు మామూలుగా 6 months అట్లా అయిన తర్వాత తీసుకొచ్చి ఐడిబిఐ బ్యాంక్ లో వాటి నేను ఎఫ్డీస్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎఫ్డీస్ నాకు నియర్ అబౌట్ గా 15 lakhs 16 lakhs దాకా ఎఫ్డీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మామూలుగా నేను 15G ఫామ్ కూడా సబ్మిట్ చేస్తున్నాను. అట్లాగే పెన్షన్ ఆఫీస్ లో కూడా నాది ఐటీ కట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ 15-16 lakhs ఏవైతే నేను డిపాజిట్ చేసుకుని పెట్టుకున్నాను, మరి దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? దాన్ని డ్రా చేసుకోవాలంటే ఎలా డ్రా చేసుకోవాలి? నేను ఏం చేస్తే బాగుంటుందని మీ సలహా ఇస్తారు? అసలు ఏమాత్రం ఇబ్బంది లేదండి. ఎందుకంటే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ అనమాట. రిటైర్మెంట్ దగ్గర నుంచి వచ్చిన ఇన్కమ్, పెన్షన్ మీరు ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసి ఎఫ్డీ చేసుకున్నారు, ప్లస్ 15G కూడా అట్రాక్ట్ అయింది. కాబట్టి మీకు ఏమాత్రం ప్రాబ్లం లేదండి. మీకు ఎప్పుడు అవసరం ఉంటే మీ ఇంటి అవసరాలకు కానీ లేకపోతే పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే చదువులకు కానీ దేనికి అవసరం కావాలంటే కూడా మీరు తీసుకుని వాడుకోవచ్చండి. అయితే ఒక అంశం అండి, అయితే 15 lakhs దాకా వారికి డిపాజిట్స్ ఉన్నాయి అని చెప్పారు. వాటికి సంబంధించి కానీ పెన్షన్కి సంబంధించి కానీ టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. కానీ టీడీఎస్ డిడక్ట్ అయినప్పటికీ కూడా ఆ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ లిమిట్స్లో ఉంటే మటుకు రిటర్న్ వేయవలసిందే. రైట్. అయితే పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు అమ్మినప్పుడు కానివ్వండి, ఇతరత్ర ఆదాయ మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ దగ్గర ఉన్న కర్తవ్యం ఏంటి? భూములు అమ్మినప్పుడు కూడా ఆ భూమికి సంబంధించినటువంటి విలువ ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి సంబంధించినటువంటి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అది లేకుండా
విడిగా తీసుకున్నటువంటి ధనం ఏదన్నా ఉంటే దాని ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ కింద కానీ లేకపోతే క్యాష్ ఏదైతే ఎక్సెస్ క్యాష్ ఉన్న దాని కింద కనపడేటటువంటి అవకాశం ఉంది. మెయిన్ ఇవాళ మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నల్లధనాన్ని తరిమివేయాలి దేశంలో నుంచి అనేటటువంటి ఏదైతే తీసుకున్నారో అత్యంత కీలకమైన అంశం ఈ భూములకి సంబంధించిన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ కూడా. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక రెగ్యులరైజ్ అవుతాయి. వాటికి సంబంధించి కూడా పన్ను ఏదైతే కట్టాల్సి ఉందో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద ఏదైతే ఉందో దాని కింద కట్టాల్సినటువంటి పరిస్థితి అరైజ్ అవుతుంది. వైజాగ్ నుంచి విజయప్రసాద్ గారు. హలో విజయప్రసాద్ గారు, చెప్పండి. ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. నా ప్రశ్న ఏం లేదండి, ఒక్కటే. ఈ మోడీ గారు చేసిన కార్యక్రమం చాలా ఉత్తమమైన మార్గం, కాదంటలేదు, నల్లధనాన్ని నిర్మూలించడానికి. కానీ మన గ్రామీణ దేశం కదా మనది, ఎక్కువ గ్రామీణ దేశాలకి గ్రామీణులకు అవగాహన కల్పిస్తే ఇంత దీని మీద ఈ గందరగోళ పరిస్థితి తప్పించుండేవారా అని నా అభిప్రాయం అండి. కుటుంబరావు గారు, ఒక్కటండి, భారతదేశంలో ఇప్పటికీ కూడా 65 to 70% వరకు రూరల్లోనే ఉన్నారు. అది యాక్సెప్టెడ్ ఇదనమాట అంశం, మనకందరికీ కూడా తెలుసు. అయితే ఇలాంటి నిర్ణయం ఏ టైం అప్పుడు తీసుకున్నా, అంటే ఇవాళ కాకుండా ఇంకో 10 సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా ఆకస్మికంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఆకస్మికంగా తీసుకున్నప్పుడు అనమాట ఖచ్చితంగా దాదాపు ఎవరైతే అప్పటికి అన్బ్యాంక్డ్గా ఉంటారో ఆ పాపులేషన్కి అనమాట, అంటే ఎక్కడైతే బ్యాంకులకి యాక్సెసిబిలిటీ లేకుండా, అంటే దగ్గర లేకుండా విలేజెస్లో కానీ ఎక్కడైతే కనుక ప్రజలు ఉంటారో వాళ్ళకి అసౌకర్యంగా ఖచ్చితంగా ఉంటుంది. కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కనుక ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమమే ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ చేశారు. ఎందుకంటే మ్యాక్సిమం అకౌంట్స్ ఓపెన్ చేయిద్దాము, దాదాపు 1,35,00,000 అకౌంట్లు అనమాట ఓపెన్ చేయించడం కూడా జరిగింది. ఎందుకు, ఎంతవరకు అయితే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ ఉండాలో అంతవరకు ఇంక్లూజివ్ బ్యాంకింగ్ చేద్దామని చెప్పి ఇంకా కూడా ఖాతాలు ఓపెన్ చేయించడానికి బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ఏదైతే కనుక ఇదివరకు కాస్త సక్సెస్ఫుల్ కాకపోయినా దాన్ని ఇప్పుడు అగ్రెసివ్గా చేస్తా, మినీ ఏటీఎంలు తీసుకొస్తా, ప్రజల చేరువలోకి ఈవెన్ ప్రతి ఊర్లోకి కూడా ఒక బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వెళ్ళేటట్టు వెసులుబాటు చేసే కార్యక్రమాలు చేపడతాను. కాబట్టి వన్స్ రూరల్ పెనిట్రేషన్ అనేది పూర్తిగా అయితే కనుక నేను అనుకోవటం ఈ ప్రాబ్లం ఉత్పన్నం అవ్వదు. అండ్ ఇవాళ మేజర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఏదైతే కనుక ఎకనామిక్ మినిస్ట్రీ వాళ్ళు చూపించారని అనమాట, అది కూడా అర్థం చేసుకోవాలి. ఒక స్మార్ట్ ఫోన్ అక్కర్లా, సింపుల్ ఫీచర్ ఫోన్లో కూడా డబ్బులు అనమాట ఒక బ్యాంక్ నుంచి ఇంకో ఖాతాలోకి, బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక బ్యాంక్ నుంచి ఇంకో చాటకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేది టీవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా చూపించారు. అది స్మార్ట్ ఫోన్ కూడా ఉండక్కర్లా, మీకు చాలా మందికి ఆపోహలు అనమాట. అది సింపుల్ ఫీచర్ ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు కూడా చేశారు. కాబట్టి డెఫినెట్లీ కొంత అసౌకర్యం కలుగుతోంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులు దీనికి. బట్ ప్రధానంగా మనం చూడాల్సింది చాలామంది రైతులు కూడా చిన్న సన్నకారు రైతులు, వాళ్ళ ఇన్కమ్ ఎవరిది కూడా 2.5 లక్షల కంటే కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వెసులుబాటు ఈజీగా ఉంది ఇప్పుడున్న ఆంక్షల్లో కూడా అనమాట. అందుకని ప్రాబ్లం ఉండకపోవచ్చు. చంద్రలపాడు నుంచి సాంబశివరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సాంబశివరావు గారు నమస్కారం, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఉంది కదా సార్, 2.5 లక్షల కంటే ఎవరికి ఎక్కువ అమౌంట్ ఉండదని చెప్పేసి. సార్ నేను గత 10 సంవత్సరాల నుంచి మామూలు ఒక మెకానికల్ సార్. నేను కొంచెం డబ్బులు దాపెట్టుకుని నెలకి సంవత్సరానికి 60,000 70,000 అలా దాపెట్టుకుని ఇప్పుడు మొత్తం టోటల్గా వచ్చేప్పటికి నాకు 4 లక్షలు 4 లక్షల డబ్బులు ఉన్నాయి సార్. ఇవాళ మార్చుకోవాలంటే బ్యాంక్ కాడికి వెళ్ళి ఇప్పుడు నేను ప్రూఫ్ చూపించమంటే ఇప్పుడు నేను చేసిన పాత కంపెనీలో మొత్తం అన్నింటిలో ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ అయ్యి? చెప్పండి. ఇది ఇబ్బందికరమైన అంశం కాదు, దానికి అదే సంబంధించి సార్ ఇప్పుడు నా ప్రాబ్లం అదే సార్. ఇప్పుడు ఆ డబ్బులు మారటం చెప్తున్నారు, వినండి 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 వినండి. ఇది ఇబ్బందికరమైన అంశం కాదు. ఎందుకు కాదంటే తను చెప్పినట్టు ఒక మెకానిక్ అనేక సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో తను కష్టపడి పని చేసుకున్న దానిలో కొంత మిగుల్చుకొని దాంతో కూడబెట్టిన ధనం ఏదైతే 4.5 లక్షలు ఉందో, ఎందుకంటే ఇది ట్యాక్సిబుల్ లిమిట్స్ లో ఉండే ఆ ఫిగర్ చూస్తేనే అర్థం అవుతుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా ఆక్షేపించడానికి అవకాశం లేదు. ఒక వైట్ పేపర్ మీద తీసుకొని ఏ సంవత్సరంలో ఎంతెంత ఆయన సేవింగ్ చేసుకున్నాడు అనేది ఆయన సెల్ఫ్ గానే రాసుకున్నా సరిపోతుంది. దానికి సంబంధించి పెద్ద ఆడిటర్ దగ్గరకు ఎవరికి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. 4.5 లక్షలు అనేటప్పుడు బ్యాంకుల్లో కూడా నాకు ఇలా వచ్చింది అని చెప్పి డిక్లేర్ చేసి, అసలు బ్యాంకులో కూడా నాకు తెలిసి మేనేజర్ గారు వేసుకోవడానికి ఏ విధంగా కూడా ప్రశ్న ఆంక్ష పెట్టడానికి లేదు అసలు. అది ఒక అపోహ. కాకపోతే ఎప్పుడైతే 2.5 లక్షలు మించి కనుక డిపాజిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చూసి కొంతమంది చేసేటటువంటి ప్రచారమే. కానీ అది కూడా ఎక్కడి నుంచి మీకు ఈ డబ్బు వచ్చిందంటే నేను ఇప్పుడు చెప్పిన తయారు చేసుకున్నటువంటి షీట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది అంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు.
మాత్రం కంగారు పడద్దండి. రైట్. కరీంనగర్ నుంచి రాజేష్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మేము బ్యాంక్ లో పంట రుణం తీసుకున్నాం సార్. ఇప్పుడు 1 year అంటే దాటితేనేమో మాకు వడ్డీ రాదు సార్. 1 year లోపు కడితేనే వడ్డీ రిటర్న్ వస్తుంది సార్. మేము ఎట్లా కట్టాలి సార్? మాకు ఇప్పుడు అమౌంట్ ఏంటంటే 25,000 25,000 ఎవరి దగ్గర తీసుకున్నామన్నా కూడా వాళ్ళు అమౌంట్ ఇచ్చేటందుకు అసలు సహకరిస్తలేరు సార్. అయితే ఎట్లా మా ప్రాబ్లం ఎట్లా తీయలేదు? లేకుంటే సార్ ఒక అకౌంట్ లో ఉన్నది ఇంకో అకౌంట్, ఇప్పుడు మా ఫాదర్ ఉన్నది సార్. ఒకవేళ మా ఫాదర్ ఇప్పుడు నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, మా ఫాదర్ కు బదిలీ చేయాలంటే ఎట్లా సార్? రైట్. జీఎం గారు చెప్పండి. పంట రుణాలు పంట మీద వచ్చే సొమ్ముతో కట్టవలసి ఉంటుందండి. ఇప్పుడు మనం ఇస్తున్నది ఏంటంటే 25,000 24,000 స్పెండ్ చేసుకోవడానికి ప్లస్ పర్సనల్ స్పెండింగ్కి గురించి. దీనికి ఎక్స్ప్లెయినబుల్ సోర్స్ నుంచి ఇన్కమ్ తీసుకువచ్చి ఆ లోన్ని కానీ కట్టగలిగితే దాంట్లో ఏ అబ్జెక్షన్ లేదండి. ఇంకోటి 50,000 పైన కడితే లోన్ అయినా కానివ్వండి, అకౌంట్ అయినా కానీ పాన్ నెంబర్ కంపల్సరీ ఉంది, లేకపోతే ఆ 60 ఫామ్ ఇవ్వవలసి ఉంటుంది. ఇవి తప్పితే ఇంకేం ఆంక్షలు లేవు. పంట రుణం మనం ఎలా కడతామండి? పంట రుణం పంట నుంచి వచ్చిన దానితో కడతాం, మళ్ళీ పంట వేసుకునేటప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉంటాం. సో ఆ పంట రుణం కట్టడంలో ఇబ్బంది ఏమీ లేదు, ఎక్స్ప్లెయినబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నంత వరకు. అట్లాగే రైతులతో పాటు కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు కూడా కొన్ని వెసులుబాట్లు ప్రకటించింది. 50,000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పించింది. మరి ఈ విషయంలో వ్యాపారస్తులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? 50,000 దాకా వాళ్ళు కమర్షియల్ స్పెండింగ్ కోసం తీసుకోవచ్చండి. 50,000 దాకా కరెంట్ అకౌంట్లోనూ ఇస్తున్నాం. అదే లోన్ ఖాతాలోను, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలోను, క్యాష్ క్రెడిట్ ఖాతాలోను వాళ్ళు దినదిన ఖర్చులు చేసుకోవడానికి కోసం వారానికి 50,000 రూపాయలు వారు తీసుకునే వెసులుబాటు కల్పించిందండి. రైట్. నరేష్ గారు బెంగళూరు నుంచి. నరేష్ గారు చెప్పండి. హలో చెప్పండి నరేష్ గారు, ప్రశ్న అడగండి. చెప్పండి. సార్, అది మా ఫాదర్ ఒక ప్రాపర్టీ సేల్ చేశారు. అది అమౌంట్ తోనే ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నాము, కొంచెం అమౌంట్ మిగిలి ఉంది. ఆ అమౌంట్ లో మాకు ఒక లోన్ కూడా ఉంది, హౌసింగ్ లోన్. దానికి అది నా పేరు మీద ఉంది, దానికి పే చేయొచ్చా ట్యాక్స్ ఇన్కమ్ లేకుండా? ఫస్ట్ ఏంటంటే ప్రాపర్టీ ఏదైతే అమ్మారో దానికి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూకి అది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసులో. తర్వాత ఇంకో ప్రాపర్టీ కొన్నామన్నారు. ఏ ప్రాపర్టీ? ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ అమ్మినట్టుగా ఉందా, లేకపోతే ఏదైనా ల్యాండా? ఇంకో ప్రాపర్టీ కొంటే క్యాపిటల్ గెయిన్స్ లో ఎగ్జంప్షన్ వచ్చేటటువంటి విధంగా ఉందా ఆ ప్రాపర్టీ అనేది చూసుకోవాలి. వారి దగ్గరలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ ఆ డీటెయిల్స్ తీసుకెళ్తే వారు చెప్పగలరు. అయితే ఈ మొత్తం అమ్మినటువంటి వాల్యూ ఏదైతే ఉందో వాళ్ళు రీఇన్వెస్ట్ చేసుకోగా మిగిలిన డబ్బుతో నిస్సంకోచంగా ఆయన ఈ హౌసింగ్ లోన్ ఏదైతే ఉందో దాన్ని కట్టుకోవచ్చు. దానికి అయితే ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ అమ్మిన దానికి అట్రాక్ట్ అయితే, ఒకవేళ అంటే ప్రాపర్టీ అన్నారు కానీ ఏ ప్రాపర్టీ చెప్పలేదు, అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే కమర్షియల్ ల్యాండా లేకపోతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనేది. క్యాపిటల్ గెయిన్ అట్రాక్ట్ కాగలిగినటువంటి ప్రాపర్టీ అయితే మటుకి వీరు క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇంకో ప్రాపర్టీలో చేసామన్నది అది కనుక ఎగ్జంప్షన్ వచ్చేటటువంటి ప్రాపర్టీ అయితే ఆ ఎగ్జంప్షన్ పోయిన తర్వాత ఉన్న వాల్యూ మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని ఆ ట్యాక్స్ కట్టిన తర్వాత ఆయన ఏదైతే ఉందో ఈ హౌసింగ్ లోన్ ఏదైతే దాన్ని నిస్సంకోచంగా క్లియర్ చేస్తారు. నోట్ల మార్పిడి వెసులుబాట్లకు సంబంధించిన ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు స్వల్ప విరామం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించి ప్రత్యేక ప్రసారానికి పునఃస్వాగతం. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి చెంగళరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. చెంగళరావు గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు రైతుకి ట్యాక్స్ అనేది లేదని మొదటి నుంచి ఉంది కదా. ఒక రైతు సంవత్సరం 50,000 మిగుల్చుకుంటా 10 లక్షలు ఉంటాయి రైతు దగ్గర. అతని పరిస్థితి ఏం సార్? రైట్. ఎన్ని ఎకరాలు పొలం ఉందనేది ముందు ఇంపార్టెంట్ అండి. దానికి ఆ ఎకరాల్లో అంతవరకు ఇన్కమ్ సాధించగలరా అనేది రెండో ప్రశ్న వస్తుంది. ఆ పరిమితుల్లోకి లోబడి సంపాదించినటువంటి డబ్బుతోటి ఏదైతే ఆయన సేవింగ్స్ చేసుకుని దాబెట్టుకున్నారో దాని మీద పన్ను ఉండదు. కాబట్టి వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి ఆదాయంతో అది 10 లక్షలైనా 15 లక్షలైనా ఆ పారామీటర్స్ లో అంత సంపాదించేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి వ్యక్తికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సుధాకర్ గారు, వ్యవసాయ రుణాలు అలాగే ఇతర రుణాల వాయిదాల చెల్లింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. మరి వీటిని బ్యాంకులు అమలు చేసే విషయంలో బ్యాంకులు ఎలాంటి నియమాలు పాటించాలి?
ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే అండి, నవంబర్లో డిసెంబర్లో ఏదైతే డ్యూ అవుతాయో ఇన్స్టాల్మెంట్ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. అది కూడా ఏంటంటే ₹1,00,00,000 కంటే తక్కువ రుణాలు ఉన్న పద్ధతిలో అండి. వీటన్నిటికీ ఆటోమేటిక్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తామండి. ఈ ఎన్పిఏ రికగ్నిషన్ ఏదైతే ఉందో ఈ 2 నెలలు తీసేసిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వెంకటేశ్వరమ్మ విజయవాడ నుంచి ఫోన్లో ఉన్నారు. వెంకటేశ్వరమ్మ గారు చెప్పండి. హలో హలో, మాట్లాడండి అమ్మా, అడగండి ప్రశ్న. హలో హలో, మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. హలో, వినిపిస్తుందండి, అడగండి. సార్ చెప్పండి అమ్మా, ప్రశ్న అడగండి. రాట్లేదు. హలో హలో, చెప్పండి సార్. ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ సార్. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అంటే అందులో వినిపించదా? చెప్పండి. నేను సీనియర్ సిటిజన్ సార్. అయితే నాకు నా దగ్గర 3 lakhs ఉంటే బ్యాంక్ లో వేసుకున్నాను సార్. మా హస్బెండ్ ది చనిపోయారు సార్. ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి, సంవత్సరం వస్తుంది. మరి ఎలాగ సార్? 24,000 అంటున్నారు. కుటుంబరావు గారు, ఇప్పుడు ఒక్కటండి ఇందులో మీరు అనమాట వారానికి 24,000 తీసుకోవచ్చు. మీకు 3 లక్షలే కాబట్టి అనమాట మీరు వేసింది బ్యాంకులో, అది కూడా సీనియర్ సిటిజన్ కూడా కాబట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి ఫియర్స్ కానీ ఏమీ పెట్టుకోవద్దండి. అవసరానికి కావాల్సినంత వాడుకోండి. అయితే సంవత్సరికానికి మీకు అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో చాలా వరకు మీరు చెక్ పేమెంట్ ద్వారా కానీ, మీ కార్డులు ఉంటే కార్డు పేమెంట్ ద్వారా కానీ అట్లా కూడా పేమెంట్ చేయొచ్చు. పూర్తిగా నగదు పేమెంటే చేయాలని లేదనమాట. సపోజ్ ఎక్కడన్నా హాల్లో పెడదాం అనుకున్నారనుకోండి, దానికి చెక్ పేమెంటో లేకపోతే కార్డు పేమెంటో చేయండి. అవసరాలకనమాట వారానికి 24,000 కాబట్టి నెక్స్ట్ 2 వీక్స్లో ఉందా 3 వీక్స్లో ఉందో చూసుకుని వారానికి 24,000 డ్రా కూడా చేసుకోవచ్చు అండి నగదు ఖర్చు చేయడానికి. రైట్. పొద్దుటూరు నుంచి సుధాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నేను వచ్చేసి ఎంప్లాయీని సార్, గవర్నమెంట్ ఎంప్లాయీని. నాది యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 7 lakhs సార్. నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. ఓకే సార్. ప్రెసెంట్ వచ్చేసి నేను ఒక చిట్స్ వేసాను సార్, 5 lakhs ది. అది వచ్చేసి నాకు 4,18,000 ఈ మంత్ లో వస్తుంది సార్. అది నేను డిపాజిట్ చేసుకోవచ్చా? డిపాజిట్ ఇక్కడ ఫస్ట్ చిట్ అని అంటే రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అనేది ఒకటి వస్తుంది. ఈ చిట్టు అందులో బ్యాంక్ ఒక ఎంప్లాయీ కాబట్టి చిట్టు డివిడెండ్ వస్తుందండి. ఈ డివిడెండ్ ని ఎవ్రీ ఇయర్ వచ్చిన డివిడెండ్ ని మీరు డిక్లేర్ చేశారా లేదని ఒకసారి చూసుకోవాలి. ఒకటి, ఒకవేళ ఇప్పుడు వరకు 1000 డివిడెండ్ ని మీరు డిక్లేర్ చేయనప్పటికీ కూడా ఇప్పుడు ఇంకొక మెథడ్ ఉంది. ఇప్పుడు డబ్బు కనుక వస్తే ఇప్పుడు వరకు వీరు కట్టినటువంటి సొమ్ము ఇప్పుడు వీరికి వచ్చిన సొమ్ము మధ్య డిఫరెన్స్ ఏదైతే డివిడెండ్ ఉందో దాన్ని ఇన్కమ్ గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద. ఇంకా చిట్టు పీరియడ్ కంప్లీట్ కాకపోతే ఫ్యూచర్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ పీరియడ్ అయిపోయినప్పుడు ఒకేసారి నెట్ బ్యాలెన్స్ చూసుకొని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే ట్యాక్స్ కి ఆ అమౌంట్ ని కడితే సరిపోతుంది. ఇది ఏదైతే ఆయన 7 lakhs ఇన్కమ్ వస్తుందో దాని నుంచి కట్టినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదండి. కేరళ త్రివేంద్ర నుంచి గోపి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గోపి గారు చెప్పండి. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. సార్ నేను ఒక ల్యాండ్ 4 cent మాది మా విలేజ్ లో ల్యాండ్ ఉంది సార్. అది నేను అమ్మితే 14 lakhs వస్తుంది. నాకు పర్సనల్ లోన్ ఉన్నాయి సార్. బ్యాంక్ లో ఒక లోన్ ఉంది, మాకు అసోసియేషన్ లో ఒక లోన్ ఉంది, అరౌండ్ 5 lakh అది. అయితే నేను ఇప్పుడు ఆ ప్రాపర్టీని అమ్మి ఈ లోన్స్ కట్టేయాలి, ఈ 2 అమ్మాలి, ఈ లోన్ కట్టేయాలి, మిగిలిన డబ్బుతో వేరే ఇంకో చిన్న ల్యాండ్ తీసుకోవాలని ప్లాన్ ఉంది సార్. నాకు టాక్సేషన్ ఏంటి, లోన్ కట్టుకోవటం, నాకు ఈ ప్రాసెస్ చెప్తారా ప్లీజ్? అంటే ఒక్కటండి, మీరు ఏదైతే కనుక భూమి విలువ అంటున్నారో అది మొత్తం ఇవాళ మార్కెట్ రేట్ అంత ఉండి రిజిస్ట్రేషన్ రేట్ కూడా అంత ఉండి పూర్తి సొమ్ము మీకు 14 లక్షలు వస్తూ ఉంటే కనుక అది మీకు క్లియర్లీ ల్యాండ్ నుంచి వచ్చింది కాబట్టి అనమాట. మీరు ఏదైతే కనుక ట్యాక్సేషన్ ప్రిన్సిపల్స్ ఇందాక దినకర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అది క్యాపిటల్ గెయిన్స్ అప్లికేషన్ ఉందా లేదా, అగ్రికల్చర్ ల్యాండా ఏంటి అన్నీ కూడా చూసుకుని అనమాట. దాన్ని బట్టే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. మీరు లోన్స్ రీపేమెంట్ కూడా చేసుకోవచ్చండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. పాకాల నుంచి మునీశ్వరరావు గారు. మునీశ్వరరావు గారు నమస్కారం, చెప్పండి. హలో, మీ ప్రశ్న అడగండి. హలో, అడగండి, మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి మునీశ్వరరావు గారు. ఇప్పుడు ఇంత ముందు 5 lakhs భార్య భర్తలపై సీనియర్ సిటిజన్ మా డిపాజిట్ ఉందండి జాయింట్ అకౌంట్ లో. ఇప్పుడు డబ్బులు కడితే ఇప్పుడు రోడ్లు అదే దానికి దీనికి సంబంధం ఏమన్నా ఇప్పుడు పాటికి మనం డబ్బులు కట్టుకుంటే దీనికి ఏమైనా ట్యాక్స్ కట్టడం 2 lakhs ఉంది కట్టేది. రైట్.
ట్యాక్స్ పరిధిలో చెప్తున్నారు వినండి. వారి ఆదాయం ట్యాక్స్ పరిధిలో ఉంటే కట్టవలసిందే. ఇక్కడ 5 lakhs అనేది ఆల్రెడీ ఉన్నటువంటి డిపాజిట్ అని చెప్పి జాయింట్ అకౌంట్ అంటున్నారు. కాబట్టి అంత ఇబ్బందికరంగా కనపడేటటువంటి పరిస్థితి కాదు. వారు నిరభ్యంతరంగా అది డిపాజిట్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సుధాకర్ గారు, వ్యక్తిగత ఖాతాల్లో ఎంతవరకు జమ చేసుకోవాలనే మీమాంస సందేహాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. మరి ఈ విషయాల పట్ల ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, వాళ్ళ అపోహలు ఏ విధంగా తొలగించాలి? వ్యక్తిగత ఖాతాలో డబ్బులు కట్టుకోవడానికి ఏ నియమితులు లేవండి. 50,000 పైన మీరు క్యాష్ కానీ కడితే మీకు పాన్ నెంబర్ ఉండాలి, లేకపోతే ఇంతకుముందు రూల్స్ ప్రకారం ఫామ్ 16 అయినా ఫైల్ చేసి ఉండాలి. అది తప్పితే ఈవెన్ చెల్లుబాటు కానీ 500, 1000 రూపాయలు కూడా మీకు ఎక్స్ప్లెయినబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కట్టడానికి బ్యాంక్ నుంచి ఎటువంటివైన అభ్యంతరాలు లేవు. మీరు ఎంతైనా కానీ వేసుకోవచ్చు. ఒకటే కాషన్ మీరు ఏం తీసుకోవాలంటే మీ ఖాతాని వేరే వాళ్ళ సొమ్ము వేసుకోవడానికి మాత్రం అలౌ చేయకండి. మీ ఖాతాని వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి మాత్రం వెసులుబాటు కల్పించకండి. ఈ రెండే తప్పితే మీ ఖాతాలో మీ సొమ్ము మీ ఎక్స్ప్లెయినబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చినంత వరకు ఎంత అమౌంట్ వేసుకున్నా ఇబ్బంది లేదు. 50,000 పైన ఉంటే మాత్రం పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ప్యాన్లో సీడ్ అయ్యి ఉండాలి, లేకపోతే పాన్ కార్డ్ అయినా మీకు కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. నెల్లూరు నుంచి ప్రసాద్ గారు మీ ప్రశ్న అడగండి. హలో ప్రసాద్ గారు అడగండి, చెప్పండి ప్రశ్న అడగండి. నేను జిఎం ఆంధ్ర బ్యాంక్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి, ప్రశ్న అడగండి. ప్రశ్న ఏమిటి అని అంటే, ఏదైతే జన్ధన్ ఖాతాల గురించి మాట్లాడుతున్నారో ఈ జన్ధన్ ఖాతాలోకి మళ్ళిన డబ్బు చాలా తక్కువ. బట్ ఈ డాక్రా గ్రూప్ మహిళల అకౌంట్ లో కానీ ఆ లోన్స్ లో కానీ వెళ్ళిపోతున్న అమౌంట్స్ చాలా ఎక్కువ. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్. దట్ జస్ట్ ఐ వాంటెడ్ టు పాస్ ఆన్, because Modi wants to curtail the things and people are searching for ways and means how to do it and all. And డాక్రా గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మేజర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో జన్ధన్ యోజన అని చెప్పి ఏదైతే తీసుకొచ్చి పిల్లలు పెడుతున్నారో ఇట్ ఇస్ అ డైవర్షన్. సో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 10% ఆఫ్ ది డైవర్షన్ ఈస్ బీయింగ్ డన్ దట్ వే and 90% is being done that way. So I just wanted the GM Andhra Bank to note this point. చెప్తున్నారు వినండి. డ్వాక్రా గ్రూప్లో ఇలాంటివి వచ్చినట్టు మాకు ఇప్పటివరకు ఏం సమాచారం లేదండి. జన్ధన్ ఖాతాలో ఏదైతే ఉందో 91 కోట్ల రూపాయల దాకా క్రెడిట్లు అయిన సమాచారం ఉంది. ఈ డ్వాక్రా గ్రూప్ వరకు ఎంత జమ అయినది ఇప్పటిదాకా నా దగ్గర సమాచారం అయితే లేదు. తప్పకుండా దీన్ని కూడా మేము కుటుంబరావు గారు ఈ విషయంలో ఇది ఒకటి అపోహ నడుస్తోందండి. డాక్రా గ్రూప్ సంఘాలు కూడా అకౌంట్లు వాడుతున్నారని చెప్పేసి ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి. డాక్రా గ్రూప్ అకౌంట్ ఎప్పుడు కూడా వాళ్ళు పెట్టిన మూలధనాన్ని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు పెట్టిన మూలధనం పైన 3 times 5 times లోన్ తీసుకుని ఉండుంటారు. ఇవాళ డబ్బులు మల్లుతున్నాయి అంటే ఆ 3 to 4 times లోన్ ఏదైతే తీసుకున్నారో మూలధనం పైన అనమాట అంతవరకే వాళ్ళు కట్టగలరు. అంతకంటే ఎక్కువ అనమాట కట్టే సూచన కూడా లేదనమాట. మిగతాది ఇండివిజువల్గా డాక్రా మెంబర్కి ఏదైతే ఖాతా ఉంటుందో సేవింగ్స్ అకౌంట్ ఖాతా అందులో ఇట్లా అమౌంట్స్ జమ చేస్తూ ఉంటే జన్ధన్ లాగా కాకుండా 50,000, ₹1,00,000 అట్లా జమ చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండమంటాను ఆ మహిళల్ని. ఎందుకంటే మీ ఖాతాలని ఇంకొకళ్ళు వాడుకోనియకుండా చూసుకోండి. మీ గ్రూప్ కనమాట మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మీ మహిళా సంఘానికి సంబంధించిన ఖాతాల్లో మీరు అప్పులు కట్టుకునే వరకు దాని వరకు మాత్రమే మీరు వాడుకోండి. విజయనగరం నుంచి జనార్దన్ రావు గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు మేము ఈటీలు వేసుకునే అమౌంట్ 4 లక్షలు ఉంటుందండి. 2 లక్షలు వేరు 2 లక్షలు వేరా? చెప్పండి. హలో, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. అయితే మేము వేరే వాళ్ళకి బాకీ ఉన్నామండి 5 లక్షలు. చెప్పండి, కంటిన్యూగా మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు తీసుకున్నా ఇచ్చేయచ్చు. రుణాలు ఉన్నాము. హలో, అందువల్ల మాకు ప్రాబ్లం అవుతుందా లేదు బ్యాంక్ లో? ఏం లేదండి, ప్రాబ్లం ఏం లేదు. 2 లక్షలు అనేది పరిమితుల్లోనే. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి వారు ఒక యాక్టివిటీ చేసుకుని దాని నుంచి కూడబెట్టుకున్నటువంటి ధనము నిరభ్యంతరంగా ఆయన ఆ 4 లక్షల రూపాయలు చీటీ పాడుకొని అప్పులు తీర్చాలనేటువంటి ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. గద్వాల నుంచి పరశురామ్ గారు చెప్పండి. హలో, గవర్నమెంట్ నుంచి అంటే రిజర్వాయర్ ఉంది. గవర్నమెంట్ పొలాలను తీసుకుని డబ్బు ఇచ్చింటది. ఒక 40 lakhs వచ్చింటాయి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, ప్రశ్న అడగండి. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి. ఫోన్ లోనే డైరెక్ట్ గా మాట్లాడండి. రిజర్వాయర్ లో పొలాలు పోయినాయి కొంతమంది రైతులవి.
అయితే ఆ డబ్బు వచ్చింది, వాటిని పొలాలు కొనలేదు రైతులు, ఇంకా అలాగే దాన్ని అంటే దగ్గరనే పెట్టేసుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఏమంటుంది గవర్నమెంట్, ఈ డబ్బును ఆ డబ్బు పాత చెల్లడం లేదు అని అంటున్నారు కదా, 5,000 నోట్లు. ఆ డబ్బుని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి అంటే 7 years 8 years అవుతుంది. ఇప్పుడు అంతవరకు ఆ డబ్బుని ఇంతవరకు వాళ్ళు ఏమి కొనలేదు, డబ్బు ఇంట్లోనే పెట్టుకున్నారు. దీనికి సమాధానం చెప్తారు, వినండి. కంపల్సరీ యాక్టివేషన్ కింద యాక్ట్ కింద వచ్చినటువంటి అమౌంట్ అది. దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఒకవేళ క్యాపిటల్ గెయిన్ పడేటటువంటి పరిస్థితి ఉంటే వాటిని ఏం చేయాలంటే ఆ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో, స్పెసిఫైడ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాని మీద క్యాపిటల్ గెయిన్ ఉండదు. అటువంటి పరిస్థితి అయితే ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నిబంధనలకి లోబడి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బు కాబట్టి ఏ ఇబ్బంది లేదు, బ్యాంకులో వేసుకోవచ్చు, వారికి కావాల్సిన దానికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇబ్బంది లేదు. భీమవరం నుంచి రామకృష్ణ గారు నమస్కారం, చెప్పండి. సార్ నాది దేవరం అండి. నాకు 5 ఎకరాల పొలం ఉందండి. పిల్లలను చదివించుకుంటున్నాను. నేను ఒక 5 లక్షలు బయట అప్పు తీసుకున్నాను. నాకు పొలం మీద వచ్చేదేమో ఏముండదు, సంవత్సరానికి 1,50,000 వస్తాయి. బయట అప్పు కూడా ఎవరు ఇవ్వట్లేదండి. మరి ఏమైనా తీసుకుని చేసుకోవాలంటే మాకు ఎలాగండి? కుటుంబరావు గారు, ఇప్పుడు ఒక్కటండి, అప్పు ఇవ్వట్లేదని అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మీరు వ్యవసాయం చేసుకుంటా ఉంటే 5 ఎకరాలు అంటే కనుక మీకు అక్కడ పండించే పంటను బట్టి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని బట్టి కూడా అప్పు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు మీరు భీమవరం అంటున్నారు, అక్కడ మంచి భూములే, ఏదైనా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉందన్నమాట పొలానికి. కాబట్టి 5 ఎకరాలు అంటే 2.5 లక్షల వరకు మీకు అప్పు బ్యాంక్ దగ్గర నుంచి వ్యవసాయ రుణం కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే మీరు వ్యవసాయం లాభదాయకంగా లేదని వ్యవసాయం చేయకుండా ఊరినే భూమి అట్లా పెట్టి మామూలుగా సొంతంగా చేసుకోవడానికి చూసి తక్కువ డబ్బులు వస్తున్నాయి, అప్పులు తీరలేనంటే కనుక మీరు వేరే ఒక వ్యాపకం చేపట్టి దాన్ని బట్టి కట్టాలి. లేకపోతే భూమిపైనే మీరు లోన్ తీసుకున్న తిరిగి ఈ లోన్ అన్నమాట ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్ని మీరు రీపే చేసుకోవటం అన్న చేయాలి. ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ ఇట్లాంటివి కూడా ఇస్తున్నాయి, పంట రుణాలు కాకుండా బ్యాంకులో కిసాన్ క్రెడిట్ అని ఇట్లాంటివి ఉన్నాయి. దాన్ని తీసుకుని అతను క్లియర్ చేసుకుని మెల్లగా కట్టుకోవచ్చు. గుంటూరు నుంచి కోటేశ్వరరావు గారు చెప్పండి. హలో సార్, నేను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. అడగండి, ప్రశ్న అడగండి. సార్, ఈ ఫ్లాట్ వడ్డీ రేట్, ఇంట్రెస్ట్ రేట్స్ ఏమన్నా తగ్గబోతున్నాయా? ఇవి వస్తే ఏ రేంజ్ కి రాగలుగుతాయి సార్? ఇమీడియట్ గా మనం చెప్పే అవకాశం లేదు. ముందు పరిణామాలు బట్టి, ఇండస్ట్రీ వైజ్ సెటిల్మెంట్స్ బట్టి మనం చూస్తామండి. ఇప్పటికిప్పుడు అది చెప్పే అవకాశం లేదు. ఎంత వస్తుంది, ఏం జరుగుతాయి, దాని మీద ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ నుంచి రాఘుల్ గారు ప్రశ్న అడగండి. హలో, ప్రశ్న అడగండి రాఘుల్ గారు. జన్ధన్ యోజనలో ఖాతాలో ఇంతవరకే డబ్బులు వేసి ఉన్నాము. ఇప్పుడు ఖాతాలో 10,000 వేస్తా అంటున్నారు, ఖాతాలో జీరో అకౌంట్ వాళ్ళకి వేస్తా అంటున్నారు. చెప్పండి. జీరో అకౌంట్ మాది లేదు, అమౌంట్ రన్ అవుతుంది, మరి ప్రాబ్లం ఏమవుతుందా? లేదండి, ఇది ఒక పెద్ద రూమర్ వస్తుంది, రూమర్ నడిపిస్తున్నారు, పెద్ద ఆపోహ అనమాట. దట్ జీరో అకౌంట్ బ్యాలెన్స్ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు అనమాట జమ చేయబోతుందని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం ఇంకా అలాంటి స్కీమ్ ఏమీ పెట్టలేదు, ఏమీ ఆలోచన ఇంకా తలపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కనుక రూమర్ నడుస్తుందో దాన్ని పట్టించుకోవద్దని చెప్పేసి అని అంటారు. ఒంగోలు నుంచి నారాయణ గారు చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు వ్యవసాయ రుణాలు మామూలుగా మాకు పెద్ద మొత్తంలో రావాలి కదండి, డబ్బులు 10,000 అట్లా సరిపోవు కదండి, ఎప్పుడు ఇస్తారండి? వ్యవసాయ రుణాలు పెద్ద మొత్తంలో రావాల్సిన అవసరం ఉందంటారు. అవును సార్, అంటే మేమంతా డబ్బుతోటి కదండి, కూలోళ్ళకి ఇచ్చిన ఏదైనా నారు కొనుక్కున్నా, సూపర్లు కానీ ఎరువులు ఇట్లా. ఏదైతే ఉంది అండి, ఇమీడియట్ గా మనకి డిమానిటైజేషన్ అయిన వెంటనే ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దయ్యాయో న్యాచురల్ గా మనకు 100 రూపాయల నోటు ఉంది, 2,000 రూపాయల నోటు ఉంది. ఈ మధ్యలో వేరే నోట్లు ఏమీ లేవు. కొన్ని లక్షల కోట్లు దీంట్లోంచి సర్క్యులేషన్ నుంచి వెళ్ళిపోయాయి. కాబట్టి లిమిటెడ్ కరెన్సీ అవైలబిలిటీ ఉన్నందువల్ల కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముందేమన్నారు 10,000 రూపాయల దాకా వారానికి తీసుకోవచ్చు అన్నారు. దాన్ని సబ్సిక్వెంట్గా 24,000 వరకు పెంచారు. ఇప్పుడు వ్యవసాయ అవసరాల నిమిత్తం 24,000 తీసుకోవచ్చు. మున్ముందు కరెన్సీ పొజిషన్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు డెఫినెట్గా జరుగుతాయండి. ఇది ఎప్పుడో ఇదే పర్మనెంట్ ఫీచర్, ఎప్పుడు 10,000 మిమ్మల్ని అలౌ చేస్తాం, 24,000 అలౌ చేస్తాం అనేది
అనేది కాదండి. పరిస్థితులను బట్టి ఇప్పుడు పరిమితి విధించారు. నబార్డు నుంచి కూడా ఒక 21,000 కోట్లు సహకార బ్యాంకుల ద్వారా అందించడానికి కూడా చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా అనౌన్స్ చేసింది. ఇంకోటి ఇప్పుడు ఆయన ప్రశ్నలో అనమాట, ఆయన కొత్తగా లోన్ కావాలి అని అంటే కనుక లోన్ తీసుకోవచ్చు, రబీ లోన్, అదేం ప్రాబ్లం లేదనమాట. ఆ రబీ లోన్ నుంచి మీరు వాడుకోవచ్చు కూడా, ఏం ప్రాబ్లం లేదు. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించిన ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు మరో విరామం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. గంపన్న గారు అనంతపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. గంపన్న గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్కారం. చెప్పండి, ప్రశ్న అడగండి. సార్ మేము ఇక్కడ అన్నడ గురించి అమ్మాయిలు పనిచేస్తాం సార్. టీవీ చూస్తూ మాట్లాడుతుంది, టీవీ సౌండ్ తగ్గించండి, మీ ప్రశ్న సూటిగా స్పష్టంగా అడగండి. సార్ నేను గంపన్న సార్ మాట్లాడేది అన్నడ గురించి. ఇక్కడ మాది అమ్మాయిల పని చేస్తాం సార్, నేను మేస్త్రి. మేమంతా రోజు పని చేసి అమ్మాయిల పని బండి కూలి అంతా జమ చేసుకుని 70 మంది చేస్తాం సార్ పని. ఆ 70 మంది ఆ కోట్లోకి వేసుకుంటాం సార్. మేము మామూలుగా 2011 నుంచి మేము అమౌంట్ వేసుకుంటాం, దసరాకి తీసుకొని మళ్ళీ అందరూ పంచుకుంటాం సార్. ఇప్పుడు ఏదో 2,50,000 ఉంటే అయితే ట్యాక్స్ పడుతుంది, బియ్యం రద్దు, గవర్నమెంట్ వచ్చేటివన్నీ రద్దు అవుతాయి అంటున్నారు సార్. దాని గురించి అడగాలనుకున్నాం సార్. కుటుంబరావు గారు, ఒట్టి ఆపోహండి, అట్లా ఏమీ రద్దు కాదు. మీరు 70 మంది మెంబర్లు ఉన్నారంటే 70 ఇంటూ 2.5 లక్షల చొప్పున కూడా మీకు సేవింగ్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. మీరు సంవత్సరం ఆఖరిలో ఒకేసారి పంచుకుంటామని అంటున్నారు కాబట్టి అది గ్రూప్ అకౌంటా లేకపోతే ఇండివిజువల్ అకౌంట్ అనేది మీరు చెప్పాల్సిందనమాట. ఎందుకంటే ఇండివిజువల్ అకౌంట్ అయితే కనుక మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి, మిగతా వారి సొమ్ము ఇదంతా కూడా అని చెప్పేసాను అనమాట. అదర్వైజ్ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. రైట్. హైదరాబాద్ నుంచి కిరణ్ గారు. కిరణ్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ నేను 2007 లో డెన్మార్క్ పోయినా సార్. నేను వెళ్ళినాక అక్కడ సంపాదించుకున్న ఏదైతే జాబులు చేసో ఏదైతే సంపాదించుకున్నాయి నేను మా ఫ్రెండ్ అకౌంట్ లో పంపించాను సార్. అతను ఏ అకౌంట్ లో చెప్పిండో ఆ అకౌంట్ లో వేసుకుంటా వచ్చినా నేను. ఆల్మోస్ట్ 55 lakhs వేసిన సార్ నేను. వచ్చినాక నాకు అతను ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండా అక్కడ భూమి కొన్నా ఇక్కడ భూమి కొన్నా అని చెప్పి మెల్లమెల్లగా నన్ను 8 years నన్ను సతాయించుకుంటా కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చింది సార్. ఆ డబ్బులతో నేను బతుకుంటా, అంటే జీవితం నా డే లివింగ్ అంతా నడిచింది సార్. ఇప్పుడు మొన్న ఏమైందంటే లాస్ట్ ఇయర్ నాకు ఒక 30 lakhs ఇక నీకు సెటిల్మెంట్ చేస్తా అని 30 lakhs కింద అతని వ్యవసాయ భూమిలో నాకు ఒక 6 ప్లాట్లు అంటే 1200 గజాలు నాకు ఇచ్చింది సార్. అది 2,500 చొప్పున నాకు రిజిస్ట్రేషన్ చేసింది సార్. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 800 rupees per square yard. సో 8 lakhs అయింది. ఇప్పుడు సపోజ్ ఆ అమౌంట్ 25 lakhs నేను అమ్ముతే ఒకవేళ 30 lakhs వస్తే నేను ఎట్లా చూపించుకోవాలి? ఇది స్పష్టమైనటువంటి కేసు. మిగతా ముందు జరిగినటువంటి అంశాలేమో లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టేసి ఏదైతే తనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉందంటే 30 లక్షలకి సెటిల్మెంట్ చేసుకొని తనకి కొన్ని ప్లాట్లు ఇచ్చారు, దాని విలువ 8 లక్షలు అంటున్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి 8 లక్షల రూపాయలకి మాత్రమే సోర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. తను అప్లికేషన్ అయ్యింది ఆ ల్యాండ్ కి సంబంధించి. అది కూడా ఆ విధంగా గతంలో తను ఇచ్చిన డబ్బుల ద్వారానే ఇది రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఒక అంశం అయితే, రెండో అంశం ఇప్పుడు అమ్మినప్పుడు వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూలకి లోబడి రిజిస్టర్ ఆఫీసులో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాని మీదే క్యాపిటల్ గెయిన్ ఆయనకి అట్రాక్ట్ అవుతుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో క్యాష్ పోర్షన్ అనేటటువంటి అంశం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి పోర్షన్ అలాగే అన్డిస్క్లోజ్డ్ క్యాష్ పోర్షన్ కిందే అది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని డిక్లేర్ చేసి ట్యాక్స్ కట్టాల్సిందే. కట్టేసేస్తే గొడవ లేకుండా పోతుంది. అది లేకపోతే ఏమవుతుందంటే రేపు దీన్ని బ్యాంకులో వేసుకున్నా కానీ దానికి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు దీన్ని ఏ విధంగా మీరు ఈ క్యాష్ వచ్చింది అనేది దానికి సోర్స్ చెప్పాల్సినటువంటి అవసరం. సుధాకర్ గారు, నెట్ బ్యాంకింగ్ చాలా విస్తృతంగా పెరుగుతుంది. జనధన్ ఖాతాల 25 కోట్ల వరకు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి బ్యాంక్ సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి అవగాహన కలిగి ఉంటారు? ఇప్పుడు మనం ఒక క్యాష్లెస్ సొసైటీ వైపు మూవ్ అవ్వాలండి. దీనికి ప్రత్యామ్నాయంగా మేము చాలా సింపుల్ అండ్ ఈజీ ఐటీ ప్రోడక్ట్స్ పెట్టాం. ఇప్పుడు IMPS అని ఒకటి ఉన్నది, ఇమీడియట్ మొబైల్ పేమెంట్ సర్వీస్. దీనివల్ల మీరు ఒక ఖాతా నుంచి ఇంకో ఖాతాకి ఈజీగా డబ్బు జమ చేసుకోవచ్చు. అలాగే ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు USSD అనే సౌకర్యం ఉంది.
ఇదేంటంటే స్మార్ట్ ఫోన్ కాదు, మామూలు బేసిక్ ఫోన్ల ద్వారా కూడా చిన్న ఫీచర్ ఫోన్లతో కూడా చిన్న అమౌంట్లు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐఎంపీఎస్ ద్వారా అయితే మీరు 2 లక్షల దాకా చేసుకోవచ్చు మొబైల్ బ్యాంకింగ్ ఉంటే. దీని ద్వారా మీరు 5,000 రూపాయల దాకా ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది కాకుండా చిన్నది యూపీఐ అని కూడా వచ్చిందండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని. దీని ద్వారా కూడా అతి సులభంగా దీన్ని ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ నుంచి డబ్బులు తెప్పించుకోవడం కానీ, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు పంపించడం కానీ చేయవచ్చండి. మనకి ఇవాళ కావాల్సింది ఏంటంటే అవగాహన కల్పించడం. ఈ దిశలో మీ ఆంధ్రా బ్యాంక్ నుంచి ఏం చేస్తున్నాము అంటే చిన్న ఊర్లలో, స్కూళ్ళలో, అది కాలేజెస్లో వీళ్ళందరికీ ఒక అవగాహన సదస్సు లాంటిది కానీ, అవగాహన క్లాసెస్ కానీ ఏర్పాటు చేసి దీనిని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు, దీనివల్ల ఎలా లబ్ధి పొందొచ్చు, మీరు క్యాష్ లేకుండా మీ ట్రాన్సాక్షన్స్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎలా ముందుకు వెళ్ళగలరు అని చూపిస్తారు. భద్రతాపరంగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏవైతే ఈ ఐటీ ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా అంటే ఇవన్నీ సేఫ్ అండ్ సెక్యూర్ మేనర్లోనే జరుగుతున్నాయండి. ఒకటే ఏంటంటే ఎవరైనా ఏదైనా ఫోన్ చేసినప్పుడు మన పిన్ నెంబర్ కానీ, పాస్వర్డ్ కానీ, నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను, లేక మీ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను, లేక మీకు ఈ లాటరీ వచ్చింది, మీరు ఇవి చెప్తే నేను మీకు ఈ డబ్బు మీ ఖాతాలో జమ చేస్తాను, ఇలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఎవరికి ఫోన్లో కానీ మెయిల్స్ ద్వారా కానీ ఇలాంటి సమాచారాన్ని అందజేయకూడదు. బ్యాంక్ ఎప్పుడు కూడా అడగదండి. ఇలాంటి సమాచారం బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడగదు. రైట్. గాయత్రి గారు అనకాపల్లి నుంచి. గాయత్రి గారు చెప్పండి. హలో సార్, మాట్లాడండి. గాయత్రి, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, మా ఫాదర్ కి నేను ఒక్కదాన్నే అమ్మాయిని. మా ఫాదర్ రీసెంట్ గా చనిపోయారు సార్. మా ఫాదర్ బిజినెస్ చేసినప్పటికీ కంప్లీట్ మధ్యలో ఆగిపోయిన తర్వాత తనకి 10 లక్షలు అప్పని తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే నాకున్న ప్రాపర్ మా ఫాదర్ కి అబ్బాయి నేను ఒక్కదాన్ని అమ్మాయి, నా చదువు మధ్యలో ఆగిపోయింది. సో దానికి మేము మాకున్న ల్యాండ్ అమ్మేసి 10 లక్షలు అప్పు తీసి నా చదువు కంటిన్యూ చేసుకోవడానికని చెప్పేసి మాకున్న ల్యాండ్ మేము సేల్స్ పెట్టాం సార్. సో సేల్స్ పెడితే మేము మార్కెట్ వాల్యూ చూసుకుంటే అది ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ సార్ అది. సో సెంట్ ఏమో 21,000 ఉంది సార్. సో ఇప్పుడు మేము మార్కెట్ వాల్యూ అక్కడ మేము అందరినీ కనుక్కుంటే అది 50,000 అని చెప్పారు. సో మేము 50,000 కి బేరం పెడితే సో వాళ్ళు 40 వరకు వచ్చారు. సో అప్పులు తీరిపోతాయి అని చెప్పేసి మేము కొంచెం హౌస్ లో ఉంటే అంతలోకి డిమానిటైజేషన్ ఆఫ్ 500 and 1000 వచ్చాయి. సో రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్. కానీ అప్పులు వాళ్ళు ఊరుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం నాకు బీస్కూల్లో సీట్ వచ్చింది, నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఇప్పుడు మాకు అప్పులు వాళ్ళు ఊరుకోవట్లేదు, ఇంటర్నెట్కి వచ్చేస్తున్నారు, నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఒక్క ఆడపిల్లని సార్, ఫ్యామిలీ ఎంత ఇబ్బందిగా, మగపిల్లలు లేని ఒక్కదాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొని రావాలి, అసలు ఏం చెయ్యాలి అనేది అసలు ఏం అర్థం కావట్లేదు సార్. రోజు టీవీ న్యూస్ చూస్తున్నా, ఎవరిని అడగాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు సలహా ఇచ్చేవారు తెలియట్లేదు. దినకర్ గారు దీనికి సమాధానం చెప్తారు. దినకర్ గారు చాలా అంశాలు దీంట్లో. ఇక్కడ ముందు అందుకన్నా మానవీయ కోణమైనటువంటి అంశం ఎక్కువగా ఉంది ఇందులో. ఎందుకంటే వాడి ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ కొనేవారు కూడా వీరి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని ప్రవర్తించేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఇందులో. కాబట్టి దీని దగ్గరికి వచ్చేటప్పటికి ట్యాక్సేషన్ అనేటటువంటి అంశం వీటికి కాకుండా విడిగా జరిగినటువంటి అంశం. కాబట్టి ఈ అమ్మాయి చెప్పడము అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు, మళ్ళీ సెంట్రల్లో చెబుతున్నారు. అంటే ఊరికి ఏదన్నా పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పుడు ఆ కండిషన్స్ ప్రకారం మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది అమ్మేటట్టు. ఆ ప్లానింగ్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకుంటే దీన్ని ఇక ఏదో రకంగా దీన్ని కొనగలిగేటటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా వెతుక్కొని వారికి అమ్మటం ద్వారానే వీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. రైట్. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. హలో రాజశేఖర్ గారు. అవును సార్, చెప్పండి, ప్రశ్న అడగండి. సార్ మాకు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను సార్. సార్ మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం సార్. మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందండి 10 acres. అది మా మిస్సెస్ మా పేరు మీద, ఇద్దరు జాయింట్ పేరు మీద ఉంది. ఇప్పుడు దాని మీద ఇయర్లీ వచ్చేసి మాకు 4-5 lakhs ఆదాయం వస్తుంది. అంటే మాంగల్ గార్డెన్స్, జామ తోటలు ఇవి ఉన్నాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కంపెనీలో జాబ్ చేస్తే ఐటీ రేటర్ సబ్మిట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం మీద, అగ్రికల్చర్ మీద వచ్చేది మా మిస్సెస్ పేరు మీద ఐటీ రేటర్ చూపించాలా అవసరం లేదా? ఓకే అండి.
చూపించుకుంటే ఎంతవరకు నాకు ఎకరానికి ఎంతవరకు ఎగ్జాక్షన్ వస్తుందండి అగ్రికల్చర్ ల్యాండ్? రైట్, వినండి సమాధానం. అగ్రికల్చర్ ల్యాండ్ మీద వారు చేసేటటువంటి యాక్టివిటీ మీద వచ్చేటటువంటి ఆదాయము, వీటిని అమ్మటం ద్వారా వచ్చేటటువంటి పే స్లిప్స్ ఇస్తారండి, అవి సమకూర్చుకోవాలి. వారికి అయ్యేటటువంటి ఖర్చులు ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఆ ఇయర్లో అయ్యేటటువంటి ఖర్చుల్ని డిడక్ట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆదాయాన్నే ఇవ్వాలని తమ్మురులుగా ఇంత పర్సెంటేజ్ అని కానీ ఇంతని కానీ అలా ఉండదండి. వాస్తవికంగా వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో దాన్ని డిక్లేర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది దాని నుంచి ఎంత సోర్స్ వస్తుంది ఏంటి అనేది వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఐటీ రిటర్న్ వేసుకోవడం అయితే వాళ్ళ మిస్సెస్ పేరు మీద మంచిదే. కాకపోతే జాయింట్ అన్నప్పుడు ఇద్దరికి వస్తుంది అది. రైట్. సుధాకర్ గారు, ఎలక్ట్రానిక్ చెల్లింపుల విషయంలో ఇప్పుడున్న టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే చాలా సులభతరమైనవి, ఈజీలీ ఆపరేటబుల్, చాలా వరకు మనం ప్రోడక్ట్స్లో ఇంట్రడ్యూస్ చేసామండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది చాలా సులభంగా ప్రతి వారు వాడుకోదగిన ఇది. అలాగే మీ ఐఎంపిఎస్ ఏదైతే ఉందో ఇది బ్రాంచ్ నుంచి కానీ, మా ఏటీఎం నుంచి కానీ, మా నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, లేక మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్ చేసే స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ఎక్కడి నుంచైనా ఈ ఐఎంపిఎస్ సౌకర్యం అనేది వాడుకోవచ్చండి. ఇందులో మనకి తెలియవలసినవి రెండే. ఒకటి ఏంటంటే ఎవరికైతే మన డబ్బులు పంపించాలో వారి ఎంఎంఐడి నెంబర్ కనుక్కోవడం, లేకపోతే వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ కనుక్కుంటే ఈ ద్వారా డబ్బులు ఈజీగా పంపించవచ్చు. ఇందులో మీరు 10 రూపాయలు పంపిస్తున్నారో 2 లక్షల దాకా ఎంతైనా పంపించుకోవచ్చు, ఎంతైనా రిసీవ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ నరసింహ గారు. లక్ష్మీ నరసింహ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీనండి. నాకు ఒక సన్ ఉండేవాడు, ఆయన బై బర్త్ హ్యాండిక్యాప్డ్ ఉండేవాడు, అంటే కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ డిసీజ్ ఉండేది ఆయనకి. అతను డాక్టర్స్ నిర్ధారించింది ఏంటంటే అతను లైఫ్ లో అది ఏమి ఇంప్రూవ్ కాలేదు అన్నట్టు ఉండింది అనమాట. అందువల్ల అతని ఫ్యూచర్ లైఫ్ కొరకు ఒక ప్రతి నెల నా శాలరీలోంచి ఒక 10,000 రూపీస్ విడిగా పెట్టేవాళ్ళం అతని పేరు మీద. అది ఒక 5 years బ్యాక్ చనిపోయాడు ఆయన, ఏజ్ ఆఫ్ 27 years. ఆ మనీ ఇప్పుడు మా మిస్సెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మేము. అది ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ఎట్లా ట్రీట్ చేయటం ఏంటి దానికి అనేది? ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మీరు రిటైర్డ్ ఎంప్లాయీ అని చెప్పారు. రిటైర్డ్ ఎంప్లాయీ మీ దాంట్లో మీకు పెన్షన్ ఉందా లేదా, పెన్షన్ లేకుండా మీ రిటైర్డ్ సేవింగ్స్ దగ్గర నుంచి ఈ ఇన్కమ్ ఏదైతే 10,000 రూపాయలు నెలకు వస్తుందో అది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు. కాబట్టి మీకు ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు, మీరు పెట్టుకోవచ్చు. అన్లెస్ ట్యాక్సిబుల్ లిమిట్ పై నుండి మీరు వడ్డీలు అన్నీ వచ్చిన తర్వాత అనమాట, ట్యాక్సిబుల్ లిమిట్ పై నుండి ఫైల్ చేయకపోతే రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఏమాత్రం కంగారు లేదండి, మీరు పే చేయొచ్చు. ఇంకోటండి, నెట్ బ్యాంకింగ్ అన్నప్పుడు మీరు చెప్తా ఉంటే ఇందాక ఒక అంశం చెప్దాం అనుకున్నాను. ఇవాళ మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరండి. మామూలు ఊళ్ళల్లో కూడా చాలా వరకు అనమాట మొబైల్ పెనిట్రేషన్ అంటూ అయ్యిందనమాట. కాబట్టి మొబైల్ ఫోన్ వాడటం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెట్ బ్యాంకింగ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇవాళ ఏదైతే సింపుల్ ఫీచర్ ఫోన్స్లో కూడా ఫెసిలిటీ పెట్టారో, కాబట్టి ఒక అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఊరికినే నెట్ బ్యాంకింగ్ అంటే భూతంలాగా చూపించి మేమందరం ఫోన్ పైన చేయాలా అని చెప్పేసి అని భయపెడుతున్నారు కొందరు. అట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గా ఒక ఆర్డినరీ ఫోన్ కాల్ చేయటం ఎట్లా అలవాటు చేసుకున్నారో మొబైల్ ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ కూడా అంతే సింపుల్ అయిపోయింది. రైట్. హైదరాబాద్ నుంచి నరోత్తమ్ రెడ్డి గారు. నరోత్తమ్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ మీ ప్రశ్న అడగండి నరోత్తమ్ రెడ్డి గారు. సార్ నాకు పిఎఫ్ డబ్బులు వచ్చాయి సార్. ఆ డబ్బులు నేను ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో ఈ రోజు అమౌంట్ అయ్యాయి సార్. నేను డ్రా చేసుకోవాలంటే నాకు ఒకటేసారి వస్తాయా రావా సార్? రైట్. జిఎం గారు, డబ్బులు ఇప్పుడున్న పరిమితి ప్రకారం మీరు 24,000 పర్ వీక్ డ్రా చేసుకోవచ్చండి. 4 వారాల్లో 96,000 తీసుకోవచ్చు. పిఎఫ్ ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చండి. మీ ఆ ఖాతాలో ఉన్న డబ్బులు మీరు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. అది కాకుండా క్యాష్ రూపంలో కాకుండా మీరు ఎవరికైనా చెల్లింపు చేయాలంటే చెక్ రూపంలో చెల్లింపు చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ రూపంలో చెల్లింపు చేయొచ్చు. అందులో ఎటువంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవండి. మీరు చెక్ ద్వారా కావాల్సి వస్తే 3 లక్షలు కూడా పేమెంట్ చేయొచ్చండి. ఎందుకంటే అవతల తీసుకునే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కాబట్టి. ఒట్టి నగదు యాక్చువల్ క్యాష్ తీసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ అనమాట. 24,000 రూపాయలు వారం. రైట్. నోట్ల మార్పిడి వెసులుబాటుకు సంబంధించిన ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు మరో విరామం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించి ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. సుధాకర్ గారు, చిన్న మొత్తాల పొదుపుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి వెసులుబాట్లు కల్పించింది? ఎంతవరకు దీంట్లో మదుపు చేసే అవకాశం ఉంది? ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అండి, చిన్న మొత్తాల పొదుపు ఏదైతే ఉందో పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, వీటిలో 500 రూపాయలు, 1000 రూపాయలు చెల్లవన్నది ఒక నోటిఫికేషన్ ఇవాళ రావడం జరిగింది. పేపర్ల ద్వారా రావడం జరిగింది.
బ్యాంకులో వేసినంత వరకు, బ్యాంకుకి సంబంధించినంత వరకు మీరు ఈ 500 రూపాయల నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ 30 డిసెంబర్ తారీఖు దాకా మీ ఖాతాలో ఎంతైనా సొమ్మైనా వేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అది అదర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అయినా ఉండొచ్చు, కరెంట్ ఖాతా అయినా ఉండొచ్చు, లేక ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అయినా ఉండొచ్చు, లేక లోన్ని వాపస్ చేసే దీంట్లో అయినా కానీ ఉండొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఇందిరా వికాస్ పత్ర అట్లాగే కిసాన్ వికాస్ పత్ర అట్లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉందంటారా? దాంట్లో ఇవాళ కొన్ని నోటిఫికేషన్లు రావడం జరిగిందండి. స్మాల్ స్కీమ్ పీపీఎఫ్, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో వాటిని డీటెయిల్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనం చెప్పగలుగుతాం. హైదరాబాద్ నుంచి రవీంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి, ప్రశ్న అడగండి. సార్ ఇది నేను ఒకటి 60 స్క్వేర్ యార్డ్ది ఇల్లు కొంటున్నానండి తెలిసిన వాళ్ళ దగ్గర. నేను చిన్న బిజినెస్ చేస్తానండి, అంటే ఐటీ రిటర్న్స్ అన్నీ ఉన్నాయి. లోన్ ద్వారా తీసుకుంటున్నాను. అయితే దానికి మాకు ట్యాక్స్ పడుతుందా లేక సేల్ చేసిన వాళ్ళకు ట్యాక్స్ పడుతుందా అనేది తెలుసుకుందామని సార్. ఇల్లు రవీంద్ర గారు కొనుక్కుంటున్నారు. అమ్మేవారి ట్యాక్స్ గురించి వీరికి అవసరం లేదు, ఎందుకంటే ఈయన కొనుక్కుంటున్నారు కాబట్టి. ఫస్ట్ వీరికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందన్నారు, లోన్ ఉందని అన్నారు. అయితే ట్యాక్స్ అవతల వారికి ఏమన్నా ఈయన అడిగినట్లయితే ఏదైతే ఇంటిని అమ్మిన దానిలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందో దాన్ని వీరు గతంలో ఆ ఇల్లు వీరికి అమ్మేవారు కొన్నదా, లేకపోతే వారికి వారసత్వంగా వస్తున్నదా, వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, ఇటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని వారికి క్యాపిటల్ గెయిన్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి వారికి ఎగ్జంప్షన్ రావాలంటే దానికి ఆదాయ చట్ట పరిమితులకి లోబడి వారు తిరిగి వాటిని పెట్టుబడులు పెట్టుకుంటే, కాబట్టి వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆడిటర్ని ఎవరైనా కన్సల్ట్ అయితే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇస్తారు, క్లారిటీ ఇస్తారు. ఈయనకి సంబంధించి మటుకి ఏ విధమైనటువంటి ట్యాక్స్ పడదు, నిస్సందేహంగా ఇల్లు కొనుక్కోవచ్చు. అనంతపురం నుంచి రమణ గారు. రమణ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. హలో, అడగండి, ప్రశ్న అడగండి. యాక్చువల్గా నేను ఒక రైతునండి. యాక్చువల్గా నేను ఒక 15 ఎకరాల్లో ల్యాండ్ పిండి, ఒక 5 ఎకరాలు టమాటా, ఒక 5 ఎకరాలు హలో చెప్పండి. యాక్చువల్గా నేను రైతునండి. నేను ఒక 5 ఎకరాలు టమాటా, ఒక 5 ఎకరాలు వేరుశనగ, ఒక 5 ఎకరాలు కంది ఇలా వేసానండి ఒక 15 ఎకరాల్లో. ఓకే. సో మొత్తం నాకు వచ్చేసి ఒక 10 లక్షలు పెట్టుబడి వచ్చిందండి, మొత్తం ఎరువులు మందులు అన్ని వేయడానికి అన్నిటికీ కలిపి. సో నేను అది అప్పు తెచ్చి పెట్టానండి. ఇప్పుడు మనమేమో ఇప్పుడు నేను అమ్మాను అనుకోండి, యాక్చువల్ గా టమోటా ఇప్పుడు వస్తుందండి, రేట్ లేదు అది. సో నేను ఎక్కడో అప్పు తెచ్చేసి ఒక 10 లక్షలు పెట్టుకున్నాను, ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి. సో అదేమో ఇప్పుడు వాళ్ళు పాత నోట్లు ఇస్తుంటేనేమో తీసుకోవడం లేదు. ఇప్పుడు నేను ఆ 10 లక్షలు నా అకౌంట్ లోకి వేసుకోవడానికి వీలు ఉంటుందండి? అంటే ఇది కొంచెం ట్రిక్కీ మాట అండి. కానీ మీరు వ్యవసాయానికి అని చెప్పేసి అని అన్నారు కాబట్టి ఎవరైతే మీకు అప్పు ఇస్తున్నారో ఇప్పుడు ఈ 10 లక్షలు అనమాట, ఈ 10 లక్షలు వాళ్ళకి సోర్స్ ఉంటే పర్లేదండి, మీరు తీసుకోవచ్చు అనమాట. తీసుకొని మీ అకౌంట్లో వేసుకొని ఇట్లా అప్పు తీసుకున్నట్టు అనమాట సోర్సెస్ చూపించండి, చూపించి మీరు చెల్లుబాటు చేయొచ్చు. బట్ మీకు ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి సోర్స్ లేకుండా మీకు ఇచ్చుంటే కనుక రేపు మీకనమాట అన్అకౌంటెడ్ మనీ కింద మీ దాంట్లో ఖాతాలో ట్యాక్స్ వాళ్ళు పరిగణించే పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు. ఏంటంటే ఇక్కడ ఒక అంశము, ఈ అప్పు తీర్చడానికి వీరు తెచ్చుకునేటటువంటి అప్పు బయట నుంచి ఇంకొక వ్యవసాయదారు దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా, వారి వ్యవసాయ ఆదాయం నుంచి వచ్చినటువంటి సోర్స్ నుంచి, లేకుంటే బయట వ్యక్తుల నుంచి తీసుకుంటున్నారా? బయట వ్యక్తుల నుంచి తీసుకున్న వీరు ఎవరి దగ్గర నుంచి 20,000 రూపాయలు మించి నగదులోపు తీసుకుని అప్పు తీర్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సెక్షన్ 269T కింద మొత్తం కూడా అంత అమౌంట్ పెనాల్టీ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సోర్స్ ఇంత కుటుంబరావు గారు చెప్పినట్టు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి దాన్ని పేమెంట్ జరుగుతుంది అనేది. కాబట్టి కొన్ని నిబంధనల్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ సంబంధించిన పేమెంట్ కాబట్టి ఇబ్బంది లేదు. అయితే ఎవరి దగ్గర నుంచి వస్తుంది సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సోర్స్ కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్న వారి దగ్గర నుంచి వస్తే అసలు ఆయనకి ఇబ్బంది లేదు. తిరుపతి నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, ప్రసాద్ గారు ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి ప్రసాద్ గారు. నా పేరు ప్రసాద్ అండి, తిరుపతి నుంచి. చెప్పండి. ఇప్పుడు నాది షాప్ ఉంది సార్, టైల్స్ అండ్ శానిటరీ షాపు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ చాలా మంది వచ్చి ఓల్డ్ నోట్స్ తెచ్చి మాకు యాక్చువల్ గా ఈ బ్యాన్ కాగానే మా అకౌంటెంట్ గారు తీసుకోవద్దండి అని చెప్పారు. ఇప్పుడు ఓల్డ్ నోట్స్ తీసుకొచ్చి మనం చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు కస్టమర్స్. ప్లస్ వేరే అదర్ షాప్స్ వాళ్ళు కూడా మీ కరెంట్ అకౌంట్ ఉంది కదా మీరు తీసుకొని చేసుకోవచ్చు అంటున్నారు. సో నేను ఇప్పుడు కస్టమర్ దగ్గర ఓల్డ్ నోట్ తీసుకొని నా కరెంట్ ఖాతాలో యాజ్ పర్ ద బిల్ ప్రకారం నేను డిపాజిట్ చేసుకోవచ్చు కదా సార్? ఇది చేయకూడదండి.
స్పెసిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ ఏదైతే చెప్పారో వాళ్ళు తప్ప 500 నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ వేరెవరూ తీసుకునే అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే మీ ఖాతాలో కాకుండా మీ థర్డ్ పార్టీ ఖాతాలో వేయాలి అంటే ఖాతాలో వేసే వాళ్ళ ప్రాపర్ ఆథరైజేషను వేసే వారి ఐడెంటిటీ రెండూ కూడా కావాల్సి ఉంటుంది. ఈ స్పెసిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఇంకెవరూ కూడా 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఈనాడు తీసుకుని వచ్చి వారి ఖాతాలో కూడా జమ చేయడానికి అవకాశం లేదు. మహబూబాబాద్ నుంచి యాదగిరి గారు. యాదగిరి గారు చెప్పండి. హలో చెప్పండి, ప్రశ్న అడగండి యాదగిరి గారు. మాకు ఇప్పుడు మేము ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం సార్. మేము ప్రతి నెల మా కస్టమర్లు ఇచ్చే అమౌంట్ మా అకౌంట్ లో వేసుకొని మా చెక్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాము. ఓకే. మంత్లీ అప్రాక్సిమేట్ ఒక 5 lakhs చేంజ్ అవుతుంటుంది. మీ ఈ మంత్ నుంచి అటువంటి ట్రాన్సాక్షన్ చేయట్లేదు. ఇంతకుముందు చేసిన దానికి ఏమన్నా ఐటీ ఇట్లా మాకు చార్జెస్ పడతాయా? ఈ ఏంటంటే ఏదన్నా ఖాతాల్లో మీ ఖాతాల్లో క్యాష్ ఏదన్నా జమ అయితే వాటికి సంబంధించి ఐటీ శాఖ వారు ప్రశ్న రైజ్ చేసినప్పుడు సంతృప్తికరమైనటువంటి సమాధానము ఇవ్వగలగాలి. ఇవ్వలేనప్పుడు మీరు చేసిన దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ అంటారు. వీటికి సంబంధించి వీరు ఇచ్చేటటువంటి ఏదైతే సమాధానం ఉందో అది సంతృప్తికరంగా లేకపోతే మటుకు తప్పనిసరిగా దాని మీద 30% వరకు ట్యాక్స్ పడుతుంది. పడిన తర్వాత దానిలో ఉండే సివియారిటీని బట్టి ఎప్పుడు ఏ ఇయర్కి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ పడిందో ఆ అమౌంట్ జమ అయిందో అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే ఇంకా సివియర్గా ఉంటే దాని మీద పెనాల్టీ ప్రాసిక్యూషన్స్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే వీటికి సంబంధించినటువంటి అంశాల్లో స్పష్టత ఉండాలి. వీరు గనక క్లియర్గా 5 లక్షలు ఏదైతే వీరికి అకౌంట్లో జమ అవుతుందో యాజిటీజ్గా అదే అమౌంట్ వారి యొక్క ఫర్మ్కి జమ చేసి వారు గనక ట్యాక్స్లో చూపించినట్లయితే వీరికి వెసులుబాటు వచ్చేటటువంటి అవకాశం. రైట్. నోట్ల మార్పిడి వెసులుబాటుకు సంబంధించిన ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు మరో విరామం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించిన ఫోన్ ఇన్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జగదీష్ గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జగదీష్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి మీ ప్రశ్న అడగండి. సార్ నాకు 4 లారీలు సెప్టీ ట్యాంక్ లారీస్ ఉన్నాయి సార్. ఇవి వచ్చి రోజువారీ ఒక 4 లారీల మీద 10,000 ఆదాయం వస్తుంది సార్. చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. 10,000 ఇన్కమ్ వస్తుంది సార్. ఆ 10,000 కరెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటే అలా 250 lakhs దాటుతుంది. మంత్లీ వచ్చి 250 lakhs దాటుతుంది సార్. తర్వాత ఏదైనా మనకి ఇష్యూ స్టార్ట్ అవుతుందా? అసలు కరెంట్ అకౌంట్ పరిమితి 12.5 లక్షల వరకు ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ ఇబ్బంది లేదు. 2.5 లక్షలు అంటే మాక్సిమం ఈయన చెప్పేదాని ప్రకారం ఒక 5 లక్షలు దాటదు ఈ పీరియడ్ లో చూసినా గానీ. కాబట్టి ఏ ఇబ్బంది లేదు అసలు. వైజాగ్ నుంచి హరి గారు. హరి గారు చెప్పండి, ప్రశ్న అడగండి. హలో సార్, ఇప్పుడు 24,000 వారానికి ఆ లిమిట్ విత్డ్రాల్ లిమిట్ త్రూ అవుట్ అంటే పర్మనెంట్ గా ఉంటుందా, లేకపోతే తర్వాత మనం ఎంత కావాలంటే అంత క్యాష్ తీసుకోవచ్చా? టెంపరీ అండి, ఇది టెంపరీ అని క్లియర్ గా చెప్పారు కూడా. ఆర్థిక శాఖ కూడా చెప్పింది టెంపరీ, రివైజ్ చేస్తామని కూడా చెప్పారనమాట. కాబట్టి ఇది పర్మనెంట్ గా ఉండే లిమిట్ కాదండి. రైట్. అయితే గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ట్యాక్స్ పరిధిలోకి రానివారు, అలాగే ట్యాక్స్ పరిధిలో ఉన్నవారు కూడా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రస్తుత పరిస్థితుల్లో? ఖాతాలో జమ చేసుకునేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ 2,50,000 అనేది ఇన్కమ్ ట్యాక్స్కి థ్రెషోల్డ్ లిమిట్ తప్పితే బ్యాంకులో మీరు 2,50,000 దాకా వేయాలి అన్న నియమ నిబంధనలు ఏమీ అయితే లేవు. ఖాతాలో చేసుకుని ఎక్స్ప్లెయినబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేంత వరకు మీరు ఖాతాలో చేయడం వల్ల గ్రామీణ ప్రజలైనండి పట్టణ ప్రజలైనండి ఎటువంటి ఇబ్బంది లేదు. తిరుగు గారు, ఇప్పుడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసే సమయంలో అలాగే నగదు విత్డ్రా చేసే సమయంలో ఖాతాదారులకు కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా నివృత్తి చేస్తారు? ఫస్ట్ అసలు జమ చేసేటటువంటి వారికి ఆదాయం ఉండాలి. ఆ ఆదాయం అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో 5 హెడ్స్ ఉన్నాయి. శాలరీస్, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్, అదర్ సోర్సెస్. ఈ 5 కాక అగ్రికల్చర్. ఈ సోర్సెస్ నుంచి ఏదో ఒక సోర్స్ నుంచి ఆదాయం వచ్చి ఉండాలి. ఈ వచ్చినటువంటి ఆదాయ పరిమితి లోపు ఉందా, గతంలో ఆదాయ పరిమితికి మించి ఉందా, పరిమితి లోబడి ఉంటే ఎంత వారి ఆదాయం ఉందనేది అసెస్ చేసుకొని
వారి యొక్క లిమిట్ ఎంతవరకు అయితే హౌస్ హోల్డింగ్ ఎక్స్పెండిచర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పోయిన తర్వాత ఉన్నటువంటి నగదు ఎంతైతే ఉందో దాన్ని సంతృప్తికరంగా న్యాచురల్గా అర్థమయ్యేటటువంటి విధంగా ఎటువంటి అపోహలకి తావు లేకుండా ఉండే విధంగా చేసుకుంటే దానికి సంబంధించి ఏ లిమిట్ లేదు. అలాగే ట్యాక్స్ పరిధిలో ఉండేటటువంటి వారికి వారు ట్యాక్స్ రిటర్న్స్ వేస్తుంటారు కాబట్టి ఆ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం వారు ఏదైతే ఆదాయం డిక్లేర్ చేశారో వాటి నుంచి వచ్చినటువంటి వారి హౌస్ హోల్డింగ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ రీజనబుల్గా వారికి ఎంతైతే ఉందో అది డెడిక్ట్ చేసుకున్న తర్వాత వారు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా గోల్డ్ కొనటం కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, ఏదైనా హౌస్ కానీ ఇటువంటివి కొనుక్కున్నప్పుడు వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా పోయిన తర్వాత రీజనబుల్గా క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండటానికి అవకాశం ఉందో ఆ అమౌంట్ పరిమితి లేకుండా ఎంతైనా కూడా వేసుకోవచ్చు. అలాగే బుక్స్ మెయింటైన్ చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉందో బుక్స్ ప్రకారం వారికి ఎంత వెసులుబాటు అయితే ఆ క్యాష్ బ్యాలెన్స్ ఉందో అంతవరకు కూడా మొత్తం వేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇందాకే ఒక అతను అడిగినట్టు అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ క్రెడిట్స్ ఉంటే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సరిగా ఇచ్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అన్డిస్క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయని ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ చేయలేని దానికి సోర్స్ ఏ విధంగా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ, అలాగే వారి దగ్గర ఉన్నటువంటి మనీ అకౌంటెడ్ మనీ కాకుండా అన్అకౌంటెడ్గా మనీ ఉన్నటువంటి, అన్అకౌంటెడ్ అంటే ఏంటి, ఏదైతే వాళ్ళ బుక్స్ ప్రకారము ట్యాక్స్ కట్టిన తర్వాత ఉండవలసినటువంటి నగదు కన్నా అధికంగా ఉన్నటువంటి పోర్షన్, అలాగే పార్ట్లీ డిస్క్లోజ్ చేసి పార్టీగా డిస్క్లోజ్ చేయనటువంటి పోర్షన్ ఏదైతే ఉందో, ఏదైనా ఖర్చు పెట్టినా కానీ అది ఆ ఖర్చుకి సంబంధించినటువంటి సోర్స్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఇటువంటి పరిస్థితుల్లో దానికి మటుకి ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుందండి. అట్లాగే దానికి సంబంధించినటువంటి పెనాల్టీస్, ఇంట్రెస్ట్, ముందు ఇంట్రెస్ట్ తర్వాత పెనాల్టీస్, ప్రాసిక్యూషన్, దానిలో ఉండేటటువంటి పరిధి, మ్యాగ్నిట్యూషన్ వారు చేసేటటువంటి ప్రభావాన్ని బట్టి ఉంటుందండి. ఎర్రగొట్ల నుంచి ఓబుల్ రెడ్డి గారు చెప్పండి, ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి, ప్రశ్న అడగండి. టైల్ షాప్ మామూలుగా పాత నోట్లు ఇచ్చారు సార్, ఎట్లా మార్చాలా? ఇది మన బ్యాంకులో మీరు ఎక్కువ మార్చడానికి కాదంటున్నారు. అవును సార్, ఎట్లా ఎన్నాళ్ళు తీసుకుంటారు, ఎన్నాళ్ళు తీసుకోవాలా డబ్బులు సార్? 31 డిసెంబర్ దాకా మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయలు కానీ మీ ఖాతాలో జమ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవండి. ఈ జమ చేసిన సొమ్మును కూడా మీరు క్యాష్ రూపంలో అయితే వారానికి 24,000 చొప్పున, లేక చెక్కు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మామూలుగా ఎవరికైనా ఇవ్వాల్సి నచ్చినా ఇవ్వడంలో కూడా ఏం ఇబ్బంది లేదు. మీరు ఎట్లాగైనా ఖర్చు చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ క్యాష్ విత్డ్రా చేయాలంటే 24,000 రూపాయలు పర్ వీక్ ప్రస్తుతానికి లిమిట్ పెట్టారు. ఇదే పర్మనెంట్ లిమిట్ అని కూడా మనం చెప్పలేము. అయితే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు క్యాష్ని మరి ఏ విధంగా నిర్వహించుకోవాలి? ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ లేదో మేము వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. ప్రొవైడెడ్ వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, కేవైసీ నామ్స్ ఏదైతే కంప్లై చేస్తారో మేము అందరికీ చెప్తున్నాం. మీరు ఏదో 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మిగతాది నేను ఏం చేసుకోను, నాకు ఎక్కడా ఖాతా లేదు అనుకోవద్దు. ఖాతా తెరవచ్చు, ఇప్పుడు కూడా ఖాతా తెరిచి దాంట్లో డబ్బులు వేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే కేవైసీ నామ్స్ని మీరు కంప్లై చేయాల్సి ఉంటుంది. ఏలూరు నుంచి శ్రీనివాస్ గారు ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. నా డాడీకి మా మామయ్య గారు స్త్రీదానం కింద ఆయన పిత్రార్థితో 8 లక్షలు ఇచ్చారండి. అదేమో ఆంధ్ర బ్యాంక్ లో 3 ఏళ్ళు వేసుకున్నాం సార్, 2012 నుంచి 2015 వరకు. తర్వాత విత్డ్రా చేసేసి బయట వేరే ఒక వ్యక్తికి ఇచ్చామండి. ₹1 ఇంట్రెస్ట్ వస్తుందని, కొంచెం ఎక్కువ వస్తుందని. అతనేమో 2 lakhs ఇచ్చాడండి. మిగిలింది కొత్త కరెన్సీలో ఇస్తాను అని అన్నాడండి. అది కరెన్సీగా తీసుకోవాలా, తీసుకుంటే ఏమైనా ఇబ్బందా, లేకపోతే చెక్కు అతను ఇస్తాడో లేదో కూడా తెలియదు. ఫస్ట్ 8 లక్షలకి క్లియర్ కట్ సోర్స్ ఉంది ఆయన చెప్పేదాన్ని బట్టి. ఏంటంటే స్త్రీధనం కింద ఇచ్చారన్నారు కాబట్టి వారి ఫాదర్ సేవింగ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సేవింగ్స్ నుంచి వచ్చిన డబ్బు, అక్కడ ప్రాబ్లం లేదు. 3 years బ్యాంకులో వేసుకున్నారన్నారు. బ్యాంకులో వేసుకున్నటువంటి దానికి TDSలు అయ్యి ఉంటాయి, దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే బయట ఇచ్చారో ఇచ్చినటువంటి విధానము క్యాష్లో ఇచ్చారా, చెక్కులో ఇచ్చారా అనేది ఇంపార్టెంట్. క్యాష్లో అయితే ఇంత అమౌంట్ ఇవ్వకూడదు, 20,000 రూపాయలు మించి చెక్కులోనే ఇవ్వాలి. కాబట్టి ఈ 8 లక్షల చెక్కులోనే ఇచ్చినట్లయితే వాడి దగ్గర నుంచి చెక్కు రూపాయనే మనల్ని వెనక్కి తీసుకోవటం అనేది అవసరం. క్యాష్లో తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటిది దగ్గరలో ఉన్నటువంటి ఆడిటర్ని, వాడి దగ్గర ఉన్నటువంటి ఆడిటర్ని ఎవరైనా ఉంటే, అంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు రిమైనింగ్ ఇష్యూస్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది క్లియర్ కట్. కాబట్టి చెక్కు నుంచే తీసుకోవటం అనేది
ఉత్తమమైనటువంటి మార్గం. నోట్ల మార్పిడి వెసులుబాట్లు అనే అంశానికి సంబంధించిన ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఇది. ఈ చర్చలో పాల్గొన్న ముగ్గురు ఆర్థిక నిపుణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.